EU అనబడే ఒక గ్రూప్ ఉండేది. ఆ యొక్క ఇవాంజలికల్ యూనియన్లో నేను, ఇక్కడ ఉన్న మా సోదరుడు మిలాంటన్ గారు, మేమందరం కూడా, అంటే నాకంటే చాలా జూనియర్ అయినా నేను మా రాజమండ్రిలో కూర్చున్నాను. కొంచెం తగ్గించండి, అమ్మొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి ఆ యొక్క సమయాల్లో నేను చాలా 16వ ఏట, అంటే నేను ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు మార్చబడ్డాను కనుక నేను కూడా ఒక చిన్న సాక్షి చెప్పి అప్పుడు నేను కొంచెం మాటలు చెప్తాను. నేను 16వ ఏట క్లాసులో ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. నేను 16వ సంవత్సరంలో నేను క్లాసులో ఉన్నాను, 10th క్లాస్ చదువుతున్న టైం అది. మరి ఆ టైంలో దేవుడు నాతో సూటిగా చక్కగా మాట్లాడాడు. ఎవరో చెబితే నేను మారుమనసు పొందిన వ్యక్తిని కాదు, ఎవరి మాట వినేవాడు కూడా కాదు. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం అలవాటు ఉండేది, కానీ ఎప్పుడు మారు మనసు అనేది లేదు. చర్చిలో డ్రమ్ము కొట్టేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత పిల్లలు మరి దేవుడు నన్ను దర్శించి ఒక సూటిగా ఒక ప్రశ్న నాకు వేసినప్పుడు నేను నా జీవితాన్ని దేవునికి సరెండర్ చేశాను. ప్రభా, నిజమే అక్షరాల నేను ఒప్పుకుంటున్నాను, ఇక నుంచి అట్లా ఉండదు నాయన అని చెప్పి నేను దేవునికి నా జీవితాన్ని సమర్పించాను. అప్పుడప్పుడే నేను ఇంకా కొంచెం సినిమాల వైపు వెళుతూ, మరి మా నాన్నగారు నెలకు ఒక సినిమాకి పర్మిషన్ ఇచ్చేవారు. నెమ్మదిగా నేను కొంచెం స్వతంత్రం సంపాదించుకొని అమితాబ్ బచ్చన్ ఫేవరెట్గా మారిపోతా ఉన్నాను నెమ్మదిగా. అప్పుడు దేవుడు నాకు పట్టుకొని నాతో మాట్లాడాడు. మరి వెంటనే ప్రియులారా, మరి దేవుడు నా జీవితం సమర్పించి అవన్నీ విడిచిపెట్టి దేవునిలో ఉండడం అంటూ నేను ప్రారంభించాను. దేవునితో నడవడం, వాక్యం చదవడం, ఒక మంచి దేవుని బిడ్డగా యవనస్తుడిగా ఉండడం అనేది నాకు అలవాటు అయింది. మరి అలా సాగిపోతున్న సమయాల్లో సోదరులారా, మరి బాప్తిసం తీసుకున్నాను, ఒక సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. అయితే నాకు అందరికీ చెప్పాలి వాక్యం అనేటువంటిది ఒక భారం నాలో ఉండేది ఆ దినాలలో. కనుక 19వ సంవత్సరం నుంచే నేను యూత్ మీటింగుల్లో మాట్లాడడం, అక్కడక్కడికి వెళ్ళడం, కాలేజీలకు వెళ్ళి కాలేజీ అయిపోయిన తర్వాత కొంతమంది యవనస్తులు పోగేసి వాళ్ళకి వాక్యం చెప్పడం, ఇలా చెబుతూ నేను ఆ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే కొంతమందిని దేవుని సన్నిధికి నేను నడిపించడం జరిగింది. యూత్ మీటింగుల్లో మాట్లాడడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉండి చాలా ఇంట్రెస్ట్గా నేను చేసేవాడిని. కానీ ఇప్పుడు పెద్దోడిని అయిపోయి మరి ఎందుకులే యవనస్తులు చెప్పుకుంటేనే బాగుంటుంది, పైగా నేను అంత గొప్ప ఎడ్యుకేటెడ్ కాదు. ఈ కాలము, ఈ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క మోడర్న్ యుగంలో నా బోధలు ఎవరు ఉంటాడులే అని చెప్పి నేను పెద్ద ఇంట్రెస్ట్గా ఉండకుండా యవనస్తులకే అవకాశం ఇస్తున్నా వాక్యం చెప్పడానికి. కనుక ఇక నేను అంటే ఇలాంటి పెద్దోళ్ళని చెప్పడం కూడా కొంతవరకు చాలా అవసరం. ఎందుకంటే మేము యూత్ను దాటి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే మేము ఇలాంటి యూతే, ఇలాంటి యవనస్తులుగా ఉంటున్నప్పుడే ప్రియులారా, మరి మేము రక్షించబడి వచ్చినందుకు ఈ రోజున మా జీవితం ఎంతో స్ట్రాంగ్గా చక్కగా దేవుల్లో ఉంటా ఉన్నది. ప్రియులారా, యవన ప్రాయం అనేది చాలా గొప్ప వరం ఒక మనిషికి. ప్రియులారా, మరి అది కనుక పోగొట్టుకుంటే చాలా ప్రమాదం. కనుక మరి ఆ విధంగా నేను ఉంటున్న సమయాలలో కొంతమందిని అలా నడిపించడం, తర్వాత దేవుడు నన్ను సేవకు పిలవడం, సేవ చేయడం, సేవలోకి రావడం, ఒంటరిగా సేవకు వచ్చి చిన్న వయసులోనే 22 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చాను. అక్కడి నుండి కూడా నేను సేవలో నుండి ఇప్పుడు 40 సంవత్సరాలు దాటింది. ప్రియులారా, యవనస్తులు దేవుని బిడ్డలుగా ఉండడం అనేది ఎంత భాగ్యమో నేను ఎరుగుతున్నాను. ఎందుకంటే ఆ వయసులో దేవుని దగ్గర రావడం అనేది నిజంగానే చాలా అద్భుతమైన దేవుని కృపది. నిజంగానే ఆ యొక్క స్థితిలో కనుక మనం దేవుని దగ్గరికి వస్తే ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉంటుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే జీవితం పాడవకుండా దేవునికి ఉపయోగపడే మంచి పాత్రలుగా మనం ఉండడం అనేది నిజంగా అనేకులకు దొరకని గొప్ప భాగ్యమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఇక లోకంలోకి వెళ్ళబోతుండగా దేవుడు నన్ను పట్టుకొని ప్రియులారా, ఈ సేవలకు దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. కనుక మరి యవనస్తులు చెప్పడం నాకు ఇష్టమే, కానీ మరి ఇప్పుడు కాలాన్ని బట్టి నేను ఎందుకులే చెప్పడం, యవనస్తులకి మంచి బోధకులు ఉండాలి అని అనుకుంటా ఉంటాను. మా యూత్ గురించి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఇది దేవుడు స్పష్టంగా నాకు చెప్పాడు, మీ యూత్ కోసం నువ్వు పట్టించుకోబాగా అని చెప్పి. కాబట్టి చక్కగా ఎలాగోలా అని మంచి స్పీకర్లు తీసుకొచ్చి కూటాలు పెట్టించి యూత్ను మంచి ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశం నాలో ఉంది. చేస్తున్నాను కూడా ఈ మధ్యకాలంలో. దేవునికి మహిమ కలుగునుగాక.
సరే, మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో నేను ఇలా చాలా విషయాలు చెప్పుకుంటా పోను, కానీ మరి యవన ప్రాయం అనేది చాలా గొప్పది అని నాకు తెలుసు. ఇప్పుడు చూద్దాం, వాక్య దగ్గరకు వద్దాం. మరి ఇక్కడ యవనస్తులకి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి దేవుడు చాలా స్తుతిస్తున్నాను నేను. ప్రియులారా, నిజంగానే యవనస్తులు కావాలి దేవునికి, నిజమా కాదా? ఎస్, యవనస్తులు దేవునికి కావాలి. దేవుడు ఎంతో యవనస్తుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. పిల్లలు, ఎందుకంటే చాలా పనుంది మనకి ఇస్తున్నాం. ఈ రోజున నేను చదివిన వాక్యాల్లో నుంచి కొంచెం మాటలు మీకు నేను చెప్తా ఉంటాను. పిల్లల, జాగ్రత్తగా గ్రహించండి. కొన్ని మాటలు వచ్చి విమర్శలాగా అనిపిస్తాయేమో ఎక్కడైనా. దయచేసి అన్నిదా భావించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, మరి ఇక్కడ ఈ సమయంలో క్రైస్తవులు అనబడే వాళ్ళు, ప్రియ సోదరులారా, క్రైస్తవులుగా అనుకుంటున్నారే తప్ప చాలామంది క్రైస్తవులు కాదు అనే విషయాన్ని గమనించాలి మనం. ఎవరు నిజమైన క్రైస్తవులు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు క్రిస్టియన్సే. ఏదో చర్చికి వెళ్తున్న వాళ్ళమే, ఏదో ఒక సంఘానికి చెందిన వారంగా ఉన్నాం. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే లిమ్ము తేజరిల్లుము అంటున్నాడు. అది యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు కోసం దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రవచనం అది. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో అది కూడా క్రైస్తవులైన వారికి ఇచ్చిన ఒక ప్రవచనం అది. ప్రియ సోదరులారా, ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే దేవుణ్ణి ఎరిగిన వారితోనే ఆయన మాట్లాడుతున్నాడు. అది పెద్ద గొడవ. బొత్తిగా దేవుడు అంటే ఏమిటో తెలియని వాళ్ళ గురించి కాదు. బైబిల్ ఇట్సెల్ఫ్, బైబిల్ అనేది 3 విషయాలు చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఏంటంటే, బైబిల్లో ఎన్ని మర్మాలుండి అటు ఇటు మీరు తిరగేసినా కూడా 3 విషయాలు అందులో మనకు కనిపిస్తాయి. ఫస్ట్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దానిని ముందుగా ఏం చేశాడు? ఆయన సృష్టించాడు. సర్వ సృష్టి ఆయన చేసిందే. ఆ సృష్టి పతనమైంది తెలుసా? మొదటి వచనములో ఆదికాండం 1వ అధ్యాయం చెప్పండి, 1వ అధ్యాయము 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. ఓకే, ఆ నెక్స్ట్ ఏంట్రా అంటే సెకండ్ వర్డ్స్లోనే మనం చూస్తే అది నిరాకారం అన్నాడు. అంటే ఇట్స్ ఆల్రెడీ ఫాలెన్, అది అప్పటికే పడిపోయింది అని అర్థం. దేవుడి స్తోత్రం. తర్వాత మనం చూసినప్పుడు దేవుడు చేసిన ప్రతి కార్యం, ప్రియ సోదరులారా, చూస్తున్నట్లయితే ఏది పడిపోయిందో దానిని తిరిగి మళ్ళా యథాస్థితికి తీసుకురావడానికి దేవుడు చేసే ప్రయత్నమే బైబిల్ యొక్క విమోచన కథ అన్నది. దేవుడి స్తోత్రం. దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకున్నాడు? తన సృష్టితో తాను ఉండాలని ఎంతో ఆశపడ్డాడు దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన దానిలో ఉండలేక విడిచిపెట్టుకున్న తర్వాత ఆయన అక్కడితో ఓడిపోలేదు. కానీ ఏ సృష్టి అయితే పాడైందో పాడైన సృష్టిని తిరిగి మళ్ళీ ఆయన యథావిధిగా దాని స్థానంలో తీసుకురావడానికి దేవుడు చేస్తున్న ప్రయత్నమే, లేక చేసిన ప్రయత్నమే ఆయన శిలువ, ఆయన రావడము, శిలువ మరణించడం, తిరిగి మళ్ళా లేవడం. ఈ సువార్త మనకి ఇవ్వడం, ఇదంతా ఏంటంటే టు బ్రింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. తిరిగి మళ్ళా ప్రతి మనిషిని కూడా తన యొక్క యథార్థమైనటువంటి నిజ స్థితిలోనికి మనిషిని తీసుకురావడానికే దేవుడు చేస్తున్న కార్యం అనే సంగతి తెలుసా మీ అందరికీ? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ బిల్డింగ్ ద చర్చెస్. క్రైస్తవ్యం అంటే సంఘాలు కట్టడం కాదు, ఏదో ఒక ఉద్దేశంతో జనాల్ని పోగేయడం కాదు, ఏదో ఒకలాగా చాలామందిని మెస్ప్రిజం చేసి కొంతమందిని సంఘాల్లో చేర్చుకోవడం కూడా కాదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద రియల్ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యం కాదది. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు ఈరోజు మీతో నేను పంచుకుంటున్నప్పుడు ప్రియులారా, తప్పకుండా మీరు గ్రహించాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ప్రియులారా, దేవునికి మనం కావాలి. హల్లెలూయా. కనుక ఇప్పుడు సృష్టి అనేది ఆదిలో ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదామును దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడా?
దేవుడు ఆదిలో అపోస్తలుల కాలంలో సంఘాన్ని స్థాపించినప్పుడు తనకిష్టం వచ్చిన సంఘాన్ని అయినా లేక తనకిష్టమైన సంఘాన్ని తన పోలికలో ఉండే తన సంఘాన్ని ఆయన స్థాపించాడు. నిజమేనా? సంఘానికి ఫౌండర్ ఎవరు? ఈ సంఘాన్ని నేనే కడతాను అన్నాడు ఆయన. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్ అన్నాడు. కరెక్టేనా? నేనే నా సంఘాన్ని ఎవడూ కట్టలేడు. ఏ సంఘానికి ఎవడన్నా ఫౌండరు అన్నాడంటే ఆ సంఘం మటాష్. అది దేవుని చేత కట్టబడితేనే నిలబడుతుంది ఒక రోజున. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు దానికి పునాది వేశాడు, కట్టాల్సిన రీతిగా కట్టాడు. ఎంతో అద్భుతంగా దేవుడు తన సంఘం ఇలా ఉండాలని కోరుకున్నాడు. విచ్ ఈస్ ద రియల్ ఒరిజినల్ చర్చ్? ఏది నిజమైన సంఘం, ఏది నిజమైనటువంటిది? ఎందుకంటే నేను సంఘం కొరకే మాట్లాడుతానంటే మీరేమనుకోవద్దు, కానీ ఎందుకంటే వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. మన అందరం క్రైస్తవులము, ఏదో ఒక సంఘానికి చెందిన వారమే. బట్ వీఆర్ సాటిస్ఫైయింగ్ దేర్. ఎక్కడ? ఈ సంఘంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను దేవుని బిడ్డని. నో 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 అలా అనుకోవద్దు దయచేసి. కనుక ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, సంఘానికి చెందినంత మాత్రాన ఎవడు క్రైస్తవుడు కాడు. నో. ప్రియ సోదరులారా, దేవుడు ఆ రీతిగా ఆ విధానంలో దేవుడు ఎన్నడూ కూడా సంఘాన్ని స్థాపించాలి. ఆయన ప్రయాస, ఆయన పరిస్థితి, ఆయన పడిన శ్రమ దేని కొరకు అంటే ఆయన వంటి వారిని తిరిగి సంపాదించుకోవాలని. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరినండి? ఆయన వంటి వారు కావాలి ఆయనకి. ఎందుకంటే ఆదామును చేసినప్పుడు ఒక చిన్న మాట, ఈ తరచూ చెప్తాను ఈ విషయాలు నేను, కానీ చెప్పాలని ఎందుకో అనిపించింది కనుక చెప్తున్నాను. చూడండి, ఆదామును దేవుడు చేసినప్పుడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క మనసులో ఉన్న కోరిక ఏంటో, ఆలోచన ఏంటో ఆదామును చేసిన ఆ సృష్టి ద్వారా దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక పని చేశానంటే ఆ పని మాత్రం కాదు. దట్ ఈస్ మై మైండ్. నా మనసులో ఏదో ఉందో అదే ఆ పనిలో కనిపిస్తుంది. కరెక్టేనా? నా మనసులో ఏదో ఉందో అదే ఆ పనిలో కనిపిస్తుంది. అలాగే దేవుడు ఒక సృష్టిని చేశాడంటే ఈజ్ హిమ్సెల్ఫ్ బీయింగ్ ఎక్స్పోజింగ్. అంటే దేవుడు తన మనసులో ఏముందో మనుషులకు ఏం చేస్తున్నాడు, దాన్ని తెలియజేస్తున్నాడు. ఇలా ఉండాలి మనుషులు, నాకులా ఉండాలి, నాతో సహవాసం చేయాలి, నేను వారు కలిసి ఉండాలి అనేది దేవుని ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం అట్లా ఉన్నామా? నేను బాగా దీర్ఘంగా సాగదీసి చెప్పను, కానీ క్లుప్తంగానే చెప్తాను. నేను 2-3 గంటలు మాట్లాడతాను ఇట్లా, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు. రాత్రి మాకు ఆల్రెడీ పేరు అయింది, నిద్రపోవట్లేదు నాకు. రాలేని పరిస్థితుల్లో వచ్చాను ఈరోజు. మళ్ళీ రేపు ఆదివారం నాకు 2 మీటింగులు ఉంటాయి మళ్ళీ. కనుక నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇష్టించను, కానీ నేను చెప్పే కొద్ది మాటలే మీరు జాగ్రత్తగా అంగీకరిస్తే లేక ఆలోచిస్తే మీకు చాలా మేలు కలిగిస్తాయని అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదిలో ఆదామును చేసినప్పుడు దేవుడు ఎలాంటి వారుగా మనుషులు ఉండాలి అనేది దేవుడు తన ఉద్దేశాన్ని అక్కడ వెల్లడి చేశాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో దేవుడు ఒక సంఘాన్ని స్థాపించినప్పుడు, ఒక సంఘాన్ని దేవుడు ప్రారంభించినప్పుడు సంఘం ఎలా ఉండాలనేది దేవుడు తన మనసును అక్కడ వెల్లడిపరిచాడు. నా మాట మీకు అర్థమైందా? అక్కడ సంఘం ఎలా ఉండాలో చూపించాడు, ఇక్కడ మనిషి ఏ రీతిగా ఉండాలో చూపించాడు. ప్రియ సోదరులు, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మంచి క్రైస్తవులము అనుకోగలిగితే we have to compare our lives were in the beginning. ఎవరైతే ప్రారంభంలో ఉన్నారో వారితో మన జీవితాన్ని మనం పోల్చుకొని చూడాలి. ప్రియ సోదరులారా, కనుక ఇక్కడ నేను చెప్తున్నాను, లెమ్ము దేశనిల్లుము అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు ఒక స్థితిలో పడిపోయి ఉంది.
దాన్ని తిరిగి ఏమంటున్నాడు? లెమ్మంటున్నాడు. ఈ రోజున యవనస్తులకు ఇలాంటి పిలుపులు చాలా ఉన్నాయా? లోకములు ఇలాంటి పిలుపులు చాలా వినబడుతున్నాయి. మత ఛాందసవాదులు మతంలో కలుపుకొని మతమోర్చులుగా మతోన్మాదులుగా చేయాలని చాలామంది ఆశపడుతున్నారు. నక్సలైట్లు కూడా యవనస్తులు పిలుస్తూ అనేక మందిని రాడికల్స్గా లేక నక్సలైట్స్గా మార్చాలని వారు చూస్తున్నారు. ఇలాగే పీడన చాలామంది లోకములు అనేక విషయాలలో యవనస్తుల్ని వాడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఇట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుడు అసలు మనం ఎవరమండి? వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. నమ్ముతారు మీరందరూ? మనమందరం దేవుని ప్రజలమేనా? దేవుని చేత సృష్టించబడిన వారమేనా? మరి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? ఎవరికో సేవ చేయడానిక? ఏదో మతోన్మాదులు గుండా ఆ మతానికి ఈ మతానికి కొమ్ము కాయడానిక? లేకపోతే నక్సలైట్లుగా మారడానిక? డ్రగ్గిస్టులుగా మారడానిక? తప్పుడు పనులు చేసేవాడిగా మారడానిక? వారిని వీరిని కొట్టే రౌడీలుగా మారడానిక? దేనికోసం దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు? ఈ రోజున యు హ్యావ్ ఎ పర్పస్ ఇన్ యువర్ బర్త్. నీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఊరకనే దేవుడిని నీ భూమి మీదకి తీసుకురాలేదు. నిన్ను దేవుడు భూమి మీదకి పంపించాడు అంటే నీ అంతట నువ్వు రాలే, నీ చిత్తం కాదు ఇక్కడ రావటం. దేవుడే నిన్ను సరైన కాలంలో సరైన సమయాన్ని నిన్ను పంపించాడు దేవుడికి. ఎందుకంటే దేవుడికి నువ్వు కావాలి. ఈ యొక్క ప్రభావం గల, ఈ భయంకరమైనటువంటి ప్రభావం గల ఈ లోకంలో మనుషులు ఎలా జీవించాలో ఆ రీతిగా నువ్వు జీవిస్తావని దేవుడు ఎంతో ఆశ పెట్టుకొని నిన్ను పంపించాడు ఈ భూమి మీదకి. నమ్ముతారా మీరు? వాక్యంలో ఏముందంటే మనందరూ ఇంచుమించుగా చాలా సంఘాల్లో పరలోక ప్రార్థన చేస్తామా? చేస్తామా చేయమా? పరలోక ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థన చేస్తున్నాం. దాని భావం మనకు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రార్థన చేస్తామా? ఎక్కడ జరుగుతున్నది ఈ దేవుని చిత్తం? మీరు ఆలోచించారు ఎప్పుడైనా దాని గురించి? పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం అంటే ఆయనకంటూ ఒక చిత్తం ఉంది. ఎవరి కోసం ఉంది? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లల కోసం కూడా ఉంది. ఇక్కడ చిన్నవారి విషయంలో ఉంది, పెద్దవారి విషయంలో ఉంది. ఎవ్వరు కూడా ఖాళీ మనుషులు కాదు, దిగిపోయిన గాలిపటాలు కాదు. మిమ్మల్ని ఎప్పుడు దేవుడు చూస్తానే ఉన్నాడు. మిమ్మల్ని ఒక ఉద్దేశంతోనే దేవుడి భూమి మీదకి పంపించాడు. ప్రియ సోదరులారా, అయితే ఆ సంగతి మనం మర్చిపోయి మనం ఏదేదో చేసుకుంటూ పోతా ఉన్నాం. లోకంలో బిజీ అయిపోతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు ప్రియులారా. అసలు ఇది పంపిన దేవుడు ఎందుకు పంపించాడు అనేది ఆలోచించడం నీ బాధ్యత ఉన్నది. ఈనాడు క్రైస్తవులుగా చర్చిలకి అయితే వెళ్తున్నాం, అలవాటుగా వెళ్ళేవారు చాలామంది. తల్లిదండ్రులు చాలామంది పుట్టుకలో నుంచి క్రైస్తవులుగా ఉండి వెళ్తూ ఉంటారు. పిల్లలకు కూడా అలవాటు అయిపోయి ఏం చేస్తారు? మన వెనకాల వీళ్ళు కూడా ఫాలో అయిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు చర్చ్కి, అంతే. బట్ దే హ్యావ్ నో ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవుడితో వారికి ఏ రకమైన సంబంధం ఉండదు. దేవుడు అంటే ఏంటో తెలియదు, కానీ వారు క్రైస్తవులుగా చెప్పుకుంటారు. వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ద చర్చ్ ఆర్డర్స్. కేవలం సంఘం యొక్క క్రమాన్ని పాటిస్తూ ఉంటారు. పిల్లలు ఎందుకు ఇలా క్రైస్తవం నిశ్చయం అయిపోయింది ఈ రోజున? దేవుడు చూడండి, ఇశ్రాయేలు ధర్మశాస్త్రం విడిచిపెట్టారా? లేదే. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నారు. ఇశ్రాయేలు చక్కగానే ఉన్నారు. అయినను దేవుడేమన్నాడు? లెమ్మో తేజ నిల్లుము, నీ మీద వెలుగు వచ్చి ఉన్నది. పిల్లరా, కనుక దేవుడు ఎందుకు వెలిగిస్తున్నాడు? ఏమిటి కారణం? ఇక్కడేమంటున్నాడు అంటే మృత్యుల్లోంచి ఏమంటున్నాడు? మృత్యుల్లోంచి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించడం చెప్తున్నాడు. ప్రియ సోదరులారికి నేను చెప్తేది అదే. మీకు క్రైస్తవం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ Christianity is entirely different from the church.
ఆర్డర్స్ అండ్ సంథింగ్. ఓకేనా? చూడండి, బయట ఇప్పుడు మనం చూస్తున్నాం, బయట అలాగ ఉన్నారు, క్రైస్తవులు కూడా అలాగే ఉంటాం. స్పిరిట్ అంటాం దీన్ని. ఒక స్పిరిట్ ఉంటుంది బయట, అదే స్పిరిట్ ఎక్కడ ఉంటుంది? సంఘములో కూడా ఉంటుంది. బయట మతోన్మాదులు ఉన్నారా? హిందువులందరినీ మతోన్మాదులు అంటాం మనం? నో, అనలేం, మన వల్ల కాదు అది. బట్ అందులో ఎవరు ఉన్నారు? మతోన్మాదులు ఉన్నారు. క్రైస్తవులు ఏదో చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే, క్రీస్తుని ప్రకటించి క్రీస్తుని చూపించడం మాని మనం కూడా ఏమైపోతున్నాం? మనం కూడా మతోన్మాదులే తయారవుతున్నాం. మనం కూర్చొని సంఘ ఆచారాలు చేస్తాం, సంఘ పద్ధతులు చేస్తాం, సంఘ విధానాలు పాటిస్తాం, సంఘం కోసం నిలబడతాం, సంఘం కొరకు పోరాడతాం, సంఘం కొరకు దెబ్బలు తింటాం, అవసరం దెబ్బలు ఆడటానికి కూడా వెళ్తాం. నువ్వు నమ్ముకున్న మతం కొరకు ఏమన్నా చేస్తావు, కానీ నీ జీవితం ఆదిలో ఉన్న మనిషి వల్ల ఉందా ఈరోజు? చెప్పండి నాకు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద క్రిస్టియానిటీ. దేవుడు నిన్ను నన్ను మతోన్మాదులుగా తయారు చేసి సంఘాల కోసం నిలబడి సంఘాల కోసం పోరాడమని దేవుడు చెప్పలే. ఆయనకు సాక్షులుగా పిలుచుకున్నాడు మనల్ని. ఆయనకు సాక్షులుగా ఉండమని కోరాడు మనల్ని. ఆయన కొరకు జీవించమని, ఆయన బిడ్డలుగా ఉండమని కోరాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎందుకు మనం లేవాలి? మన క్రైస్తవులమైండు కూడా, దేవుని బిడ్డలమైండు కూడా, చర్చికి వెళుతూ ఉండి కూడా లెమ్ము అనే మాట మనకి ఎందుకు వస్తూ ఉంది ఈ రోజున? ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు? మృతుల్లోంచి లే, క్రీస్తుని మీద ప్రకాశించును అంటున్నాడు. ఇదిగో యెహోవా మహిమ నీ మీదకి వచ్చింది, చూడుము భూమిని చీకటి ఎంతో కమ్ముతా ఉంది, యెహోవా మహిమ నీపై కనబడతా ఉంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియ సోదరులు, ఏమిటి వెలుగు? ఈ ప్రకాశం అంటే ఏంటో కూడా మనం చూద్దాం. ముందుగా ఈ రెండు మాటలు జాగ్రత్తగా వినండి ప్రియులారా. మనము ఎప్పటి నుంచో క్రైస్తవులమే, ఎప్పటి నుంచో దేవుని బిడ్డలుగానే పిలువబడుతున్నాం, రెగ్యులర్గా చర్చలు వెళ్తాం. కానీ మన జీవితంలో అనుకున్నంత మార్పు మనకు కనబడుతుందా? చెప్పాలా? ఒక సరైన ఒక మంచి క్రైస్తవునిగా, పవర్ఫుల్ దేవుని బిడ్డగా మనం ఉంటున్నామా? లేదు. ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి వారి చేతిలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. ఏదైనా మనం చేస్తాం, ఏదైనా చూస్తాం. కరెక్టేనా? కరెక్టేనా కాదా? ఈ లోకం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. మేము చిన్నప్పుడు లోకం ఎలా ఉందో, లోక ప్రభావం ఎంత ఉందో, ఇప్పుడు దానికి 10 రెట్లు ఉంది. ఎంతండి? 10 రెట్లు ప్రభావం పెరిగింది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఏమీ చెప్పలేని ఒక పరిస్థితి. 95 నుంచి 2001 లాగా అంతవరకు పుట్టిన వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు జెడ్ జనరేషన్ అంటారు. ఈ జనరేషన్స్కి కొన్ని పేర్లు పెట్టారు. కొన్ని జనరేషన్స్లో బాగుంటారు, కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా డేంజర్. తల్లిదండ్రులు కూడా వారికి ఏమీ చెప్పలేని పరిస్థితి. తల్లిదండ్రుల మాట వినరు అసలు వాళ్ళు. ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకు అంటే ఇదంతటికీ కారణం దురాత్మ చేసే ఒక పని. చీకటి శక్తులు ప్రపంచాన్ని భయంకరంగా ఏలుతున్న కాలం. పిల్లల ఇట్లాంటి పరిస్థితులలో క్రైస్తవుడిగా జీవించడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. అలా ఉన్న ఈ కాలంలో పిల్లారా, ఎలా మన జీవితాన్ని గడుపుకోవాలి, ఎలా దేవుని బిడ్డలుగా మనం జీవించాలనేది తప్పక నీకు వచ్చే ప్రశ్న. ఈనాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలో ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. జయించలేని విషయాలు, పాపాలు, రహస్య జీవితాలు, చేయకూడని తప్పులు చేస్తూ పైకి చాలా మంచివాడుగా కనబడుతూ చర్చిలకు వచ్చి కార్యక్రమాలు చేస్తూ అన్ని చేస్తూ ఉన్నారు. పాటలు పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు,
సంఘంలో పరిచర్య చేయగలరు. కానీ పిల్లలు సంపూర్ణంగా దేవుని యొక్క అధికారానికి మనిషి లోబడుతున్నాడా? పూర్తిగా వాక్యం ఎలా చెప్తుందో అలా జీవించగలుగుతున్నామా అనేది ఆలోచిస్తే సరైన ఆన్సరే మనకి దొరకని పరిస్థితి ఈ రోజుల్లో. క్రైస్తవుల మునుపటి కన్నా చాలా పెరిగారు ఈరోజు. సంఘాలను ఎక్కడ చూసినా ఫుల్గానే ఉంటున్నాయి. బట్ వేర్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ? ఎక్కడ నిజమైన క్రైస్తవ్యం? ఒకనాడు దేవుడు కోరుకున్న ఆ నిజమైన సంఘం, ఆ నిజమైన క్రైస్తవ్యం ఎక్కడ ఉంది అనే సంగతిని మనం ఆలోచించామా? ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని ప్రేమతో చెప్తున్నాను. పిల్లలు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, నిజమైన క్రైస్తవులు కూడా ఉన్నారా? బైబిల్లో ఉన్నారు. యూదులు ఉన్నారు. బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడే యూదుడు. హల్లెలూయా. ఎందుకు ఈ రోజున ఒక రోషము లేని దేవుని బిడ్డగా, ఒక రోషము లేని జీవితాన్ని ఎందుకు మనం జీవిస్తున్నాం? అనేక విషయాల్లో రాజీ పడిపోతూ, ఎలాంటి శక్తి కూడా లేకుండా పిల్లల ప్రతి చిన్నదానికి ప్రతి దానిలో కలిసిపోతూ ఎందుకు ఇలా మనం జీవిస్తున్నాం? ఏమైపోయింది నీ ప్రకాశం? ఏమైపోయింది నీ వెలుగు? నిజంగానే వాక్యమే నీలో ఉంటే ఎందుకు మనం ఎలా జీవిస్తున్నాం ఈ రోజున అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అక్కడ పాట పాడానే, ఏంటిది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎస్, గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు. నేను అదే చెప్తున్నాను. ఆదాం పడడమే తెలిసింది కానీ, ఆదాం పతనమవడమే అర్థమైంది కానీ, ఆదాముకి తిరిగి రావడం అతని వల్ల కాలేదు. కానీ ఏమైనా చేయగలను అన్న దేవుడే సమస్తమును చేసి తిరిగి మళ్ళా ఆదామును తన యొక్క యథాస్థితిలో తీసుకొస్తా ఉన్నాడు. ఆదాం అంటే మనమేనా? మనమే. యావత్ ప్రపంచమంతా వచ్చింది అక్కడి నుంచి, ఆదాము నుంచే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకదే, అందుకనే నేను ఆదాము విషయం ఎత్తాను ఇక్కడ. ఎందుకు ఎత్తానంటే, ఆదాముని దేవుడు ఎలా చేశాడో ప్రతి మనిషి కూడా అలాగే ఉండాలి అనేది దేవుని కోరిక. దేవుడు ఆదాముని ఎట్ట చేశాడు? ఏ విధంగా చేశాడు ఆదాముని చెప్పాలి. తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు. యవనస్తులు ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది అనుకుంటున్నా. దేవుడు ఆదాముని ఎలా చేశాడు? తన పోలికలో, తన స్వరూపంలో. దేవుని స్వరూపం అంటే ఏంటి, పోలిక అంటే ఏంటి అని మనం చూస్తే, ఆదాముకి మొదటగా ఎలాంటి శరీరం ఉందా చెప్పాలి? లేదు, లేదు. ఓన్లీ ఆడమ్ ఈజ్ ఏ స్పిరిట్ మ్యాన్. అంతేనా? ఆత్మ మనిషి. ఆత్మ మనిషి అంటే దేవుడు ఆత్మ కనుక ఆదాము కూడా ఆత్మ. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక అదే రూపంలో దేవుడు ఆదామును చేశాడు. చేసిన తర్వాత ఆయన పోలికే ఇచ్చాడు అంతా. అంటే హిస్ ఇమేజ్, హిస్ లైక్నెస్. అంటే ఆయన పోలిక అంటే ఆయన స్వభావం ఇచ్చాడు. ఎవరి స్వభావం? దేవుని స్వభావమే మనిషికి ఇచ్చాడు. తర్వాత చాలా కాలానికి మట్టి బొమ్మను చేసి, అప్పుడు మట్టి బొమ్మలో మనల్ని లేక ఆదాము తీసుకొచ్చి పెట్టాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? తెలుసుకోవాలి విషయం. సృష్టిని దేవుడు ఎలా చేశాడనేది. తన పోలిక అంటే దేవునికి శరీరం లేదు, తన యొక్క రూపంలో చేసుకున్నాడు ఆత్మగా. ఆ తర్వాతనే ఆదామును తీసుకొచ్చి మట్టి శరీరంలో పెట్టాడు. ఈ మట్టి శరీరము అనేది ఆత్మకు లేకుండా, దీన్ని ఆత్మకు లేకుండా ఏ మనిషి భూమి మీద ఉనికిలోకి రాలేడు. మనిషి ఉనికిలోకి రావాలంటే మనిషికి ఏముండాలి? అక్కడ ఒక శరీరం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. సృష్టిని చేశాడు కానీ దేవుడు ఆదాము ఆత్మరూపము నుండి సృష్టిని అనుభవించడం అతని వల్ల కాదు. కాబట్టి దేవుడు ఒక శరీరాన్ని మనిషికి ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఆదాము అప్పుడు మనలాంటోడు కాదండి. మనలాంటోడు కాదండి.
మనకంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆదాముకి శరీరం ఉందా? మాట్లాడలే. డౌట్గా ఉందా? ప్రారంభంలో ఆదాముకి ఏమి లేదు, శరీరము లేదు. ఆ తర్వాత కొంత కాలానికి దేవుడు ఆదాముని ఎక్కడ పెట్టాడు? శరీరములో పెట్టాడు. శరీరములో పెట్టినా కూడా ఆదాము దేవుడు కలిసే జీవించారు. కరెక్టేనండి? కలిసే జీవించారు, కలిసే చక్కగా మాట్లాడుకున్నారు, ఎంతో ఆనందంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆత్మస్వరూపైన దేవునితో శరీరములో ఉన్న ఆదాము ఏం చేయగలిగాడు? సహవాసం చేయగలిగాడు, మాట్లాడగలిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద మ్యాన్స్ ఒరిజినల్ పొజిషన్. అది మనిషి యొక్క నిజమైన స్థానం. ఇప్పుడు మనము దేవునితో మాట్లాడలేకపోతున్నాం, దేవునితో సహవాసం కూడా చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆదాములో ఏదో ఉంది, అది మనలో లేదు ఈరోజు. నా మాట మీకు అర్థమైందా? ఆదాములో ఏదో ఉంది, అది మన దగ్గర లేదు ఈరోజు. కాబట్టి అంటున్నా పీడారా, అందుకనే దేవుడు అన్నాడు, ఆదామా నేను ఎక్కడ పెట్టానురా, నువ్వు వేటిలాగా అయిపోయావు, లే ఆ స్థానము నుంచి అన్నట్టుగా పిలుస్తున్నాడు ఆయన. లెమ్ము రమ్ము అన్నట్టు ఈ రోజున ఎన్నో పిలుపులు మనకి వినపడుతున్నాయి. యవనస్తులారా, ఓ చాలా జాగ్రత్త సుమా. ఎవరిని పిలుస్తున్నారో, ఎక్కడికి పిలుస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించు. ఈ వీడందరి మధ్యలో దేవుడు కూడా నిన్ను పిలుస్తున్నాడు, మర్చిపోక. హల్లెలూయా. నువ్వు వచ్చిందే ఒక ఉద్దేశంతో వచ్చావు. మీకు సింపుల్గానే చెప్తున్నాను, ఇది చూడండి. ఆదాము పడిపోయిన తరువాత దేవుడు మౌనంగా లేడు. ఎందుకంటే ఏమి చేయబోతున్నాడో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన ఒక మనిషిగా భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నాడో దేవునికి ముందే తెలుసు కనుక ఆదాము పడిపోయినప్పుడు దేవుడు బాధపడినా కూడా దాన్ని తిరిగి మనల్ని తీసుకురాగలనని దేవుడికి తెలుసు కనుక. హల్లెలూయా. ఆదామును తాత్కాలికంగా ఏదైనా తోటలోంచి బయటకు పంపించాడు దేవుడు. అయితే ప్రియ సోదరుడు, తిరిగి మళ్ళా నిన్ను ఏ స్థానములోంచి నువ్వు పడ్డావో ఆ స్థానంలోకి నిన్ను తీసుకురావడానికే చెప్పండి ఈ సువార్తను దేవుడు నీకు ఇచ్చాడు. నేను చివరిగా చెప్తాను ఈ మాటల తర్వాత, కొంచెం ముందుగా కొన్ని మాటలు చెప్తా చూడండి. ఆదాము పడిపోయిన తర్వాత దేవుడు చూసి భయపడ్డాడు. భయపడ్డాడా? ప్రతిరోజు కూడా దేవునికి ముందెళ్ళి మాట్లాడే ఆదాము, అవ్వలిద్దరు కూడా దేవునికి ఎదురెళ్ళి తండ్రిని పిలుచుకుంటూ సంతోషంగా గడిపారే. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగింది. సాయంత్రం కూల్ ఆఫ్ ద ఈవినింగ్ అన్నారు. దేవుని స్తోత్రం. కూల్ ఆఫ్ ద డే. ఆ యొక్క సాయంకాల వేళ ప్రతిసారి వారికి ఆరాధన జరుగుతుంది. వాళ్ళకి మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? సెల్ ఫోన్తో సరిపోతుంది మనకి. కరెక్టేనా? అసలు ఇళ్లలో కూడా చాలామంది 2-3 గదులు ఉంటే కనుక 3 గదులు 3 కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. కనీసం మాట్లాడుకోవడం కూడా ఎవరికి టైం ఉండట్లేదు, కుదరట్లేదు, మాట్లాడుకోలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్లో కార్యక్రమాలే మనకు సరిపోతున్నాయి కనుక ఇంకెవరితో ఎవరేమి మాట్లాడుకోవట్లే. కనీసం ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా మెసేజ్ పెట్టి హలో హాయ్ అంటున్నారు తప్ప, మెసేజ్లు కూడా పెట్టేస్తారు తప్ప కనీసం ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఈ రోజుల్లో. కుటుంబ ప్రార్థనలు మీ ఇంట్లో ఉండాలి పిల్లలు. చాలా చాలా అవసరం మీ జీవితాలు. ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. మీ ఇళ్లలో టీవీలు ఉంటే టీవీలు తీసుకుంటే అవతల పడేసి ఆ టైం అంతా ముందు కుటుంబ ప్రార్థనలకు ఇవ్వండి. దేవుని స్తోత్రం. టీవీ వల్ల నీకు కలిసి వచ్చేది లేదు. ఉందా ఏమైనా? టీవీ వల్ల చాలా ఉందండి మాకు అన్నవాడు చేయొద్దని చూస్తా. కొన్ని ఎంతమంది ఇళ్లలో టీవీ ఉందో చెప్పండి. అది చెప్పరు, చెప్పడానికి ఇష్టం ఉంటుంది కదా. టీవీ ఆయన దగ్గర ఉంటే మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో అది ఆయనకే తెలిసింది కదా. ఉపయోగించుకోవడం చేతనైతే ఉంచుకోవచ్చు కానీ లేకపోతే ఉండకూడదు. అసలే ఉండడమే మంచిది కాదు. ఎందుకంటే టీవీ ఈజ్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ సాతాన్. సాతాన్ యొక్క మాస్టర్ ప్లానే టీవీ. సాతాన్ యొక్క అంతకంటే అత్యున్నత సూపర్ స్పెషాలిటీ ప్లాన్ ఏంటంటే సెల్ ఫోన్. చేతిలో ఉన్న చాటలు లాంటి సెల్ ఫోన్.
టీవీ కూడా వద్దు, నువ్వు కూడా పట్టుకెళ్ళలేవు కాబట్టి ఇది కూడా పట్టుకెళ్ళి. ఈ యొక్క సెల్ ఫోన్లు ఎంతమందిని పాడు చేస్తున్నాయో తెలుసా? చాటింగ్లు, ఫేస్బుక్లో లవ్లు. అర్థమైందండి? మొన్న ఎవరో ఒక ఆమె ఎవరొస్తున్నారు గొడవ పెట్టి కుర్రోడితో జాడీ చేసింది. ఆవిడకి 70 సంవత్సరాల వయసు. ఈ చాటింగ్లో దొరికేసాడు కుర్రోడు. తీరా చూస్తే వాడికి ఎంత వయసు? కేసు పెట్టింది. కేసు పెట్టేటప్పటికి ఆ కేసు ఎప్పటికీ అవ్వలేదు. ఇంకా నన్ను ఇలా అన్యాయం చేశాడు, ఇలా చేసి ఇలా చేశాడు అని చెప్పి. ఇంత దారుణమైన దినాల్లో మనం ఉన్నాం పిల్ల. ఈ సెల్ ఫోన్ కూడా ఈ రోజున ఎందుకు ఇచ్చాడో తెలుసా? శ్రమల కాలంలో ఉండేవాళ్ళు అంత్యక్రీస్తులు చూడాలి. ఒకరోజు శ్రమల కాలంలో చాలా మంది విడిచిపెట్టబడతారు. వాడు నేనే దేవుణ్ణని ప్రకటించుకుంటాడు. ప్రకటించుకున్నప్పుడు నేను ఎక్కడ చూస్తానండి? ఈ నెట్లో నుంచే వస్తాయండి. అప్పుడు చూస్తారు సెల్ ఫోన్లలో. మీకు అర్థమైందండి? ఇంకా చెప్తున్నా, అదే ఆ సమయంలోనే మోషే, ఏలియాలు వచ్చి చనిపోతారు. చనిపోయినప్పుడు కూడా వారి శవాన్ని ఎలా చూస్తారు? ఇందులోనే చూస్తారు. కాబట్టి నా ప్రియ సోదరులారా, సాటన్ యొక్క ప్లాన్ అందుకే పాతాళంలోకి వచ్చిందంటే అది ఏంటది మీకు తెలుసా? టీవీ. కాబట్టి దాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎక్కడ తీసుకుపోతుంది? అక్కడికి తీసుకుపోతుంది. జాగ్రత్తగా ఉన్న టీవీల దగ్గర సాధ్యమంత మటుకు టీవీ తీసుకువతల పడేయండి. టీవీ లేకపోతే మీరేమీ నష్టపోరు. నా మాటకి ఎంతమంది అంగీకరిస్తారు? టీవీ లేనంత మాత్రం చేత మీరేమీ నష్టపోరు. కొంతమంది అంటారు, అసలు టైం పాస్ అవ్వట్లేదండి, నాకు ఏం చేయలేదు. టీవీ ఎలా పాస్ అవ్వదు నేను చెప్తారా? మాకు పడుకోవడానికి నిద్ర మేము ఎడుతుంటే ఇక్కడ కొంచెం కూడా సమయం కూడా లేకుండా, కొంచెం కూడా సమయం లేకుండా ఏం చేయాలని బుర్రకోకున్న టైంలో మీకు టైం సరిపోవట్లేదా? దాని ఏమంటారు? సారీ, టైం మీకు పాస్ అవ్వట్లేదా? ఏంటిది పరిస్థితి? తప్పిది. నీకు దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు నువ్వు మర్చిపోయావు. మంచి పని కాదు అది. సైతానుడు కూడా ఆ రోజున, సాతానుడు కూడా ఆ రోజు చెప్పండి, యేసు ప్రభుకి లోకరాజ్యాలన్నీ చూపించాడు. అర్థమైందా? ఇంటర్నెట్ అప్పుడే ఉంది దగ్గర, అందా లేదా? ఇంటర్నెట్ అప్పుడే ఉంది దగ్గర. మొత్తం లోకరాజ్యాలను ఒక్క దెబ్బలో చూపించాడు. అంటే ఎన్ని నాయే అన్నాడు. యేసు ప్రభు కూడా పారా నీ అంటరా అనలేదు ఆయన. ఎందుకంటే ఖచ్చితంగా ఆదాము దీని అంతటిని అమ్మేశాడు ఆ టైంలో. అందుకే అన్ని వాడి వశంలో ఉన్నాయి. అతి త్వరలో మళ్ళీ క్రీస్తు వశంలోకి వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించాలి నా ప్రియ సోదరులారా, దేవుడు ఆదామునకు ఉన్నత ఉద్దేశంతో చేశాడు. చూడండి, ఇంకా చెప్తున్నా, దేవుడు వారిని దీవించినప్పుడు ఒక మాట అన్నాడు, భూమిని ఏలండి. ఏంటండి? నిండించండి, ఏలండి. భూమిని ఏం చేయాలి? మనం ఏలాలి. వీఆర్ రూలర్స్. మనం ఎవరమండి? ఏలే వాళ్ళంగా ఉన్నాం. కానీ ఈరోజు ఎంతమంది సృష్టిని ఏలుతున్నారు? సృష్టి మన మీద విరుచుకుపడతా ఉంది. ఏ జంతువు మన మాట వినదు, ఏది మనకు లోబడదు, ప్రతిదీ మనకు హాని చేసేలా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆదాం దాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాం పోగొట్టుకోలేదు, మనమందరం పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనమందరం వచ్చింది ఎక్కడి నుంచి? ఆదాములోంచే వచ్చాం. ఎంతమంది నమ్ముతారు దాన్ని? హల్లెలూయా. వాళ్ళు ఎస్సీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, ఓసీ వాళ్ళైనా, మనకి తెలియని క్యాస్ట్లు ఎన్నున్నా అందరూ కూడా ఎందులో వచ్చారు? చెప్పాలి గట్టిగా, ఆదాము నుంచి వచ్చామా? మరి పెళ్ళికి మీరు క్యాస్ట్ ఎందుకు చూస్తున్నారు? పెళ్ళికి క్యాస్ట్ ఎందుకు చూస్తున్నారు మీరు? అరే మాట్లాడు, ఎందుకు చూస్తున్నారు? క్రైస్తవులకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా ఇది కరెక్టే అంటారా? ఆలోచించండి ఒకసారి మీరే. ఆదిలో దేవుడు అట్టా చేయలే మనల్ని. మనమందరం ఒకటేనండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఆదాము ఆ రోజున దేవునితో అద్భుత సహవాసం చేసిన పరిస్థితి. ఎప్పుడైతే ఆదాములో ఏది ఉండాలో అది పోయిందో ఆటోమేటిక్గా ఆదాము ఏమైపోయాడు? అప్పుడు మనలాంటి మనిషి అయ్యాడు. దేవునికి దూరం అయ్యాడు. దేవుని నుంచి దూరం అయిపోయాడు.
ఆదాం పడిపోయినప్పుడు ఎన్ని విషయాలకు దూరం అయ్యాడు? 4 విషయాలకు దూరం అయ్యాడు. ఏంటండి? 1, దేవునికి దూరం అయ్యాడు. అయ్యాడా? భయపడి పారిపోయాడు, దేవునితో ఉండలేకపోతున్నాడు. 2, మనిషికి మనిషి దూరం అయ్యాడు. కరెక్టేనా? నేను చెప్పే సత్యమేనా? అంతవరకు నా భార్య అన్నాడే, అన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? నేనే చేశాను ప్రభా, నాకేం తెలీదు, ఇదే చేసింది అంత అన్నాడు. ఎవరిని? నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే నన్ను మోసగించింది. అంతవరకు ప్రేమించిన భార్య ఇప్పుడు ఏమంటున్నాడు? దూరం అయిపోతున్నాడు. ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటా ఉన్నారు. 3, తర్వాత దేనికి దూరం అయ్యింది? సృష్టికి దూరం అయ్యారు వీళ్ళు. కరెక్టేనండి? సృష్టికి దూరం అయ్యారు. సృష్టి ప్రతీది కూడా ఆదామవ్వలకు లోబడిన స్థితి. ఆదామవ్వలకు లోబడిన పరిస్థితి. నిలబడుతుంది అందరికీ? స్తోత్రం. ఆదామవ్వలకు లోబడింది సృష్టి. కానీ అక్కడి నుంచి ఈ సృష్టి ఏం చేస్తుందంటే ఆదామవ్వల మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. కనుక సృష్టికి మానవుడికి దూరం ఏర్పడింది. అంటున్నారు అందరూ? ఏర్పడుతుందా? 4వది చూస్తే మనిషి తనకు తానే దూరం అయిపోయాడు. అనుకుంటున్నదండి? ఎలాగో చెప్పమంటారా? ఎలాగనుకుంటారు దాన్ని మీరు? ఆత్మకు శరీరం కానీ శరీరంకి ఆత్మ కానీ లోబడే పరిస్థితి లేకుండా పోయింది. మనిషి ఇప్పుడు బాగా ప్రాణము, ఆత్మ, శరీరం. ఆత్మ చెప్పే మాట శరీరం ఎందో. ఆత్మ ఒకటి కోరుకుంటుంటే శరీరం మరొకటి కోరుకుంటా ఉంటుంది. మనలో మనకే పోరాటం ఏర్పడింది. నిజమేంటారా? చెప్పాడు ఆ మాట ఎవరు? అపోస్తుడైన పౌలు మాట చెప్పాడు. ఏమన్నాడు? అయ్యో ఇదంత దౌర్భాగ్యం, ఇదెంత దౌర్భాగ్యం, ఏది చేయకూడదనుకుంటున్నానో ఆనే చేస్తున్నా, చెయ్యాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను అనలేదా? చూడండి, దేవుని కొరకు మీరు చేయాలనుకున్నవన్నీ మీరు చేస్తున్నారా? చెప్పాలి. ఎన్నోసార్లు సమర్పణ చేసుకుంటాం. కరెక్టేనా? చేతుదాం, ప్రభు ఇక్కడి నుంచి ఆ పని చేయండి ఆయన. కానీ నువ్వు నీ వశంలో లేవు, వేరొక పని చేస్తున్నావు. కరెక్టేనా? అది తప్పని తెలుసు కూడా నువ్వు చేయకుండా ఉండలేకపోతా ఉన్నావు. అంటే నీలో మరొకటి ఏదో పని చేస్తూ ఉంది. ఏదైనా తోటలోని మానవుడు ఏమైపోయాడు? 3 ముక్కలు అయిపోయాడు. ప్రాణం, ఆత్మ, శరీరం కలిసి ఉండేది ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధన చేయడం, దేవునితో ఉండడం ఎంతో సంతోష పరిస్థితి. కానీ ఆ తర్వాత ఆదాం పడిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? మనలో మనమే వేరైపోయాం ప్రియులారా. శరీరం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ మరొకటి కోరుకుంటుంది. దీనికే లోపల గొప్ప పోరాటం జరుగుతూ ఉంది మనకి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజు అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి మనిషిని కూడా విడిపించడమే దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. నువ్వు లెమ్ము అనే మాటకు అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు రికగ్నైజ్ వేర్ డిడ్ యు ఫాల్. నువ్వు ఎక్కడ పడ్డావో ముందు తెలుసుకో. హల్లెలూయా. అరే, క్రైస్తవుడిగా ఉండి కూడా ఎందుకు దేవునితో ఒక సహవాసం లేకుండా ఉంటున్నావు? చర్చికి వెళ్తున్న ఒక బిడ్డగా ఉండి కూడా ఎందుకు లోక కార్యాల్లో పాలు పొందుతున్నావు? ఒక విశ్వాసిగా పేరు పెట్టుకొని ఎందుకు కొన్ని రహస్య కార్యాలు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే చెప్పండి. మనం పడిపోయినా
స్థితిలో ఉన్నామని అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, లే, మృత్యులోంచి లేము అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తా, గ్రహించండి. ఆదాము పడిపోయిన వెంటనే జరిగిన పని ఏంటి తెలుసా? ఆదాముతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు దాన్ని తిరుదినము నిశ్చయముగా చచ్చేదావు అన్నాడు. ఆదాము చచ్చిపోయాడా? మరి ఆదాము చచ్చిపోయాడా? చెప్పండి, చచ్చిపోయాడా? పెట్లో పెట్టేశారా? మట్టి పెట్టేశారా? లేదే, ఏమీ లేదే. కానీ దేవునితో ఉండలేని విధంగా చచ్చిపోయాడు, ఆత్మలో చనిపోయాడు. అందుకనే వాక్యం చెప్తుంది, నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉన్నదిగా నువ్వు మృతుడవే. ఈనాడు నాట్ ఓన్లీ 1% బట్ ఆల్ ద చర్చెస్, చాలా సంఘాలలో ఎవరొస్తులేంటి, పెద్దోళ్ళేంటి, చిన్నోళ్ళేంటి, ఎలా ఉన్నారు ఈ రోజున? జీవిస్తున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగానే ఉన్నారు పీడాన. అందుకే అంటున్నాడు, నీ ఆచారాల వల్ల కాదు నీకు రక్షణ. నమ్ముతారా నా మాట? హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఆచారం పెట్టుకుంటారు. కొన్ని పండుగలు చేస్తూ, చాలా మంది అనుకుంటున్నారు, పండుగలు చేస్తూ కొన్ని ఆచారములు చేస్తూ ఏమనుకుంటున్నారంటే, మేము దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు. కనుక వాక్యమే నువ్వు నెరవేర్చగలిగితే, వేర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? వాక్యమే నువ్వు నెరవేరిస్తే నీలో ఆ దేవుని యొక్క అద్భుత శక్తి ఎక్కడైపోయింది, ఏమైపోయింది? కనుక నా ప్రియ సోదరులారా, క్రైస్తవ సంఘాలు, ప్రతి యవనస్తుడు, యవన బిడ్డ తిరిగి లేచే సమయమై ఉన్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఆచారములు చేయడానికి దేవుడిని పిలవలే, కొన్ని ఆచారములు చేయడానికి దేవుడిని రమ్మంటలే, ఆయన వాక్యము నెరవేర్చడానికి రమ్మంటున్నాడు. ఆయన ఏమన్నా ప్రయాసపడి ఎక్కడ రమ్మంటున్నాడు? ఆయన దగ్గర రమ్మంటున్నాడు. ఏమన్నా, నా భారము తేలిక, నా కాడి, చెప్పండి, నా కాడి చాలా సులువుగా ఉంటుంది, నా భారము చాలా తేలిగ్గా ఉంటుంది అన్నాడు. ఆయన చెప్పింది చేయడానికే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కానీ నువ్వేదో చేయడానికి దేవుడు నేను పిలవలేదు ఈరోజు. కాబట్టి ప్రియ సోదరులారా, ఇందా చెప్పారుగా, పరలోకం ఉన్నది మా తండ్రి ప్రార్థన చేస్తాం, నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. హల్లెలూయా. ఆ చిత్తము నీలో నెరవేరాలని దేవుడి భూమి మీద నేను పంపించాడు. ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టించాడు. కరెక్టేనా? నువ్వెప్పుడు పుట్టాలో అప్పుడు పుట్టించాడు. ఇంకా చెప్తున్నా, నీ ప్రతి మలుపులోను కూడా నీతో ఉన్నాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎందుకని? నీలో తన చిత్తాన్ని జరిగించాలని దేవుడి కోరిక. కానీ మనం అనుకుంటున్నాం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఏవేవో కార్యక్రమాలు చేయడానికి వచ్చామన్నట్టే మన జీవితం ఉంది. కానీ ప్రియ సోదరి సోదరులారా, అసలు దేవుడి చిత్తం ఏంటనేది ఆలోచించే ఆ అవకాశమే మన జీవితంలోకి రావట్లే. ఆలోచించలేకపోతున్నాం, పెద్దగా పట్టించుకోలేకపోతున్నాం. ఈ పని చాలా ముఖ్యం, ఆ పని నాకు చాలా ముఖ్యం, ఈ ఉద్యోగం ముఖ్యం, అది ముఖ్యం, ఇది ముఖ్యం అని చెప్పి అనుకుంటూనే పోతున్నాం. కానీ అసలు నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి అని ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎవరైనా ఆలోచించారు అలాగా? నేను ఏమి చేయడానికి వచ్చాను ఇక్కడికి, ఎందుకున్నాను ఇక్కడ? చూడండి, కొంతమంది యాక్సిడెంట్లు అవుతాయి, జబ్బులు వస్తాయి, బతకాల్సిన వాడు కాదు వాళ్ళు, ఆ రోజే చనిపోవాలి. కానీ కృపగల దేవుడిని బతికించాడు. ఎందుకు బ్రతికించాడు? నువ్వేదో చేయవలసి ఉంది ఇక్కడ, దాని కొరకు వచ్చాడు దేవుడు నిన్ను. మీ సోదరి సోదరులారా, కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ సమయం అందు సీరియస్గా మీ గురించి మీరు ఆలోచించండి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. దేవుడి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు ఫైనల్గా కొన్ని మాటలు మీకు చెప్తా చూడండి. దేవుని యొక్క కృప ఏమిటంటే, మనిషిని దేవుడు దేనితో చేశాడు మీకు తెలుసా?
దేనితో చేశాడు? గట్టిగా చెప్పాలి. మరి మీరు మాట్లాడకపోతే ఎలా? చెప్పొచ్చు, మీకు తెలిసింది మీరు చెప్పొచ్చు. ప్రసంగం అంటే చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు, కానీ మీరు కూడా నన్ను ఫాలో అవుతున్నారో లేదో చూసుకోవాలి. దేవుడు మనిషిని దేనితో చేశాడు? గట్టిగా. దేవుడు మనిషిని మట్టితో చేయలేదు. మీరు బాగా వినాలి. దేవుడు మనిషిని మట్టితో చేయలే, మనిషి నివసించే బొమ్మను మట్టితో చేశాడు. మరి అర్థమైందా లేదా? అర్థమైందా? ఇది మాత్రమే మట్టి. ఏది? పైకి కనిపించే శరీరం ఉందే, అది అందంగా ఉండొచ్చు, లేకపోతే కోతిలా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు. ఆ అందం అంతా ఇక్కడే ఉంటుంది. దీనికే కదా మనం రంగులేస్తాం, దీని గురించి కదా మన ఆశ అంతా. అంతేనండి? దీని గురించే మన కోరికలన్నీ. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందంగా ఉండాలి, అది రాయాలి, ఇది రాయాలి, తెల్లగా అయిపోవాలి. దేవుడు ఏ స్త్రీకి ఎంత అందం ఇచ్చాడో అంత అందం చాలండి. మళ్ళీ దాని క్రీములు రాసి గోపుకొని మూతికి కోతుల్లో రంగులు వేసుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు ఇచ్చింది సరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇది మట్టి. ఏది మట్టి? నీవు దేన్ని చూస్తున్నావో నీ కంటికి ఏది కనబడుతుందో అదేంటిది? మట్టి. అంతే. మనిషి మట్టి కాదు. మనిషితో చూడలేము. మీకు అర్థమన్నమాట? నేను బ్రతికుండగా మీరు నన్ను చూడలేవు, నువ్వు బ్రతికుండగా నువ్వు నన్ను చూడలేవు. దేవుని స్తోత్రం. నీ వల్ల కాదు. నేను మీకు కనబడ్డా. నేను లోపల ఉన్నాను కాబట్టి ఇది మాట్లాడుతుంది, నేను లోపల ఉన్నాను కాబట్టి ఇది కదులుతుంది. దేవుని స్తోత్రం. శరీరానికి కాదు పేరు, నీ లోపల ఉన్న ఆత్మకే నీ పేరు. దేవుని స్తోత్రం. మరిగా గుర్తుపెట్టుకోండి పిల్లారా, దేవుడు మనిషిని మట్టితో చేయలే. దేనితో చేశాడు? చెప్పాలా? దేనితో చేశాడు తెలుసా మీకు? సింపుల్. పలుకబడిన దేవుని మాట. పలుకబడిన దేవుని మాట అంటే ఏంటి తెలుసా? సమస్త సృష్టిని దేవుడు, చెప్పండి, మాటతో పలికాడు. ఆయన మాట పలికినప్పుడే సృష్టి అంతా వచ్చేదండి. భూమైనా, ఆకాశమైనా, చెట్లైనా, చేమలైనా, జంతువులైనా, పక్షులైనా, మరి ఏదైనా సరే దేంతో వచ్చింది? దేవుని యొక్క పలుకుబడిన మాట. ఇక్కడే చివరిగా ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. మధ్యాహ్నం చెప్పే బ్రదర్ మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నీవు బాగా వినాలి. గ్రహిస్తున్నారు అందరూ కూడా. కొంచెం ముందు మీరు కొంతమంది ఇక్కడ వినుంటారేమో, కొత్తగా వినేవాళ్ళు. దేవుడు మనిషిని మట్టితో చేయలే. కేవలము దేవుడు ఈ యొక్క బొమ్మ అనబడే నీవు జీవించే గుడారం ఇది. అద్దిల్లేనా? చల్మి అద్దిల్లేనా? ఇది ఎవరిల్లు? ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్పాలి మీకు. ఏంటి తెలుసా? దేహము. చెప్పాలి. 2 మాటలు ఉంటాయి కొరింథీ పత్రికలో. ఉన్నాయా? 3వ అధ్యాయంలో ఉంది, 6వ అధ్యాయంలో ఉంది. దేహము దేవుని ఆలయం, హృదయము దేవుని ఆలయం అని ఎక్కడ లేదు. ఏది ఆలయం? దేహమే దేవుని ఆలయం. ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ భూమి మీద జీవితం అంతా కూడా దేహంతోనే ఆధారపడి ఉంది. అందుకే అన్నాడు అపోస్తలుడు పౌలు, దేహము జారత్వం కోసం కాదు, దేహము దేవుని కొరకే. హల్లెలూయా. ఇంకా చెప్తున్నా, బాగా వినండి. ఇంకో మంచి మాట చెప్పాడు. దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది, దేహము నీది కాదు. ఎంతమంది నమ్ముతారు దాన్ని? తాగుబోతుడిని పిలిచి, ఎలా ఎందుకు తాగుతున్నారు? నా ఇష్టం, నేను తాగుతాను. ఇది నా శరీరం, నా ఇష్టం, నేనేమన్నా చేస్తాను. ఎందుకు మళ్ళా తిరుగుతున్నావు? నా ఇష్టం. నీది కాదు దేహం. రేపొద్దున దేవుడు తీర్పులో తీసుకొచ్చినప్పుడు నిన్ను దేహముతో చేసిన పనులన్నిటి గురించి లెక్క అడుగుతాడు దేవుడు. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేహం అంటే పైపైన లేదు. ఇది దీనికన్నా మరో గొప్ప జన్మ కూడా లేదు. ఈ భూమిది శరీరంలో ఉండే ఈ జీవితం ఉందే, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. చాలా గొప్ప అవకాశం.
నువ్వేది సాధించడానికి వచ్చావో దాన్ని సాధించాలంటే దేహము నీకు కావాలి. దేవుడు కూడా దేహము లేకుండా మన కొరకు ఏమీ చేయలేకపోయాడు. ఆయన కూడా శరీరధార అయిన తర్వాత మన కోసం రక్తం కాల్చి మనం రక్షించుకున్నాడు. దేహం సో ఇంపార్టెంట్, చాలా ప్రధానమైనది. ఇప్పుడు నీ సేవ చేయాలి, ఇది లేకుండా ఎక్కడ చేస్తాను? సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలంటే ఇది లేకుండా నేను ఎలా సాక్ష్యం చెప్తాను? కనుక ఈ దేహం చాలా అవసరం. ఇది దేవుని కొరకు ఉపయోగించుకోవడానికే దేవుడు శరీరానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. శరీరం ఎవరు సొత్తు కాదు. ముక్కులకి చెవులకి కన్నాలు పెట్టి అలంకరించుకొని మూతికి రంగులు పాల్గొని చుట్టూలు కత్తిరించుకొని ఇలా చేసే అధికారం ఏ మనిషికి లేదు. దేహము నీ సొత్తు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. క్రైస్తవ్యమంతా ఇదేనండి. నీ దేహములోకి దేవుడు రావాలి. దానికే ప్రయాసంతా కూడా ఈ రోజున అది పక్కన పెట్టేసి మనం ఎన్నెన్నో చేస్తున్నాం. దేహములు మాత్రం చోటు ఇవ్వట్లేదు ఆయనకి. నీ హృదయంలో కోరికలన్నీ నెరవేర్చేది ఎవరు? దేహమే నెరవేరుస్తుంది. దానికంటూ స్వయం ప్రతిపత్తి లేదు. దేహము దాన్ని ఏమీ చేయలేదు. దేహము చేసే ప్రతి పని నీ కోరిక ఉంది. నీ కోరిక తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది నీకు. ఇది లేకుండా ఏ మంచి పని చేయలేవు, ఏ చెడ్డ పని కూడా నువ్వు చేయలేవు. కనుక దేహం ఇంపార్టెంటేనా? చాలా ముఖ్యమైనది దేహం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దేహాన్ని ఎలా వాడావో అదే తీర్పు చివరిలో నీకు. ఈ దేహాన్ని వాడిన విధానాన్ని బట్టి నీకు తీర్పు ఉండబోతా ఉంది. దేవుని కొరకు ఎంత ఉపయోగించావో దాన్ని బట్టి నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు దేవుడు. చూడండి ఇప్పుడు. కాబట్టి యొక్క దేహం అనేది దేవుడు మట్టితో చేశాడు. ఇది తాత్కాలికమైందే. నీవు ఇందులో కొంతకాలమే ఉంటావు. ఇది నీకు అద్దిల్లు. ఇట్స్ నాట్ యువర్ ఓన్. ఏమంటారు? నిజమేనా? ఇది మీ సొంతం. ఎంతమంది నా దేహం నాది కాదన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? నా దేహం నాది కాదండి, దేవుడిదే అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? దేవుడి స్తోత్రం. కష్టంగా చెప్తారు చాలామంది పాపం. సరే, ఇక్కడ ఇప్పుడు నేను ముగించాలి కదా. చూడండి, త్వరగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేహము దేవునిది. దేవుడే నీకు కావాలని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన పని చేసుకోవడానికి. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి చిత్తం చేయడానికే ఎక్కడ భూమి మీద జరుగుగాక. భూమి ఏది? ఇది మట్టి. ఈ శరీరమే. ఇందులోనే దేవుని చిత్తం జరగాలి. అందుకే అన్నాడు ఆయన, మీ తలంపులు వంటివి కాదయ్యా నా తలంపులు, మీకు నాకు చాలా తేడా ఉంది. కనుక మీరు నా తలంపుల్లోకి రావాలి. ఇప్పుడు అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం. అయితే ఇక్కడ మనిషి దేవుడు దేనితో చేశాడు? దేవుడు అదే మీరు చెప్పాలి. దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. వాక్కుతోనే దేవుడు చేశాడు. కరెక్టేనా కదా? వాక్కుతోనే అన్ని సృష్టించాడు. మనిషిని కూడా తన పోలికలో తన స్వరూపమందు నరుడు ఉండునుగా కనుక్కున్నప్పుడు టక్మని వచ్చాడు. ఎవరు? ఆదాము వచ్చాడు. సేమ్ అదే ఆత్మస్వరూపంలో వచ్చాడు. అంటే దేవుడిని చూడండి. ఆదాము యొక్క పుట్టుకకు మూలం ఏమైంది? చెప్పాలి వెనక్కి చెప్పాలి. మీకు అర్థమేలా చెప్తాను కదమ్మా. నేను మర్మంగా ఏం చెప్పట్లేదుగా, గొప్ప గొప్ప విషయాలు ఏం చెప్పట్లేదుగా. చెప్పండి. దేవుడు వాక్కుతోనే ఆదామును సృష్టించాడు. ఇప్పుడు ఆదాము యొక్క జన్మకు మూలం ఏది? గట్టిగా వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు అదే చూడండి. నీ యొక్క జన్మకు మూలం ఏది? కాదు. నీ యొక్క జన్మకు మూలం నీ తండ్రి రక్తం. కరెక్టేనా? దేనికి మూలం? శరీరానికి మూలం నీ తండ్రి రక్తం. కానీ నీ లోపల ఉన్న మనిషి యొక్క జన్మకు మూలం ఏది? వాక్యం. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ ఆత్మ జీవించాలంటే పండగలు ఆత్మను జీవింప చేయలేవు. ఆచారములు నీ యొక్క ఆత్మను జీవింప చేయలేవు. అది దేనితో సృష్టించబడిందో ఆ పదార్థమే దాన్ని తిరిగి మళ్ళా జీవింప చేయగలదు. ఏమంటారు?
నా మాట వింటున్నారా? హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చానండి, కనబడకండి, ముగిస్తాను త్వరగా. కనుక ఇప్పుడు దేవుడు లెమ్మో అంటున్నాడని అర్థమేంటి? అందుకే ప్రకాశిస్తుంది. ఏంటది? ఆ ప్రకాశం అనేది వచ్చిందే వాక్యములో నుంచే వస్తుంది. అది హల్లెలూయా. నీకు వెలుగు తెచ్చేది, ప్రకాశించేది ఏదిరా అంటే చెప్పండి, వాక్యమే ఆ కార్యములు చేస్తుంది. ఇప్పుడు మనం తిని అన్నీ కూడా మట్టేనా? మాట్లాడరు. ఇట్లాంటివి అని చెప్తున్నాడండి నేను అనుకుంటున్నానా? మనం తిని అన్ని మట్టేనా? మట్టే. చికెన్ తిన్నా, మటన్ తిన్నా, జియ్యం తిన్నా, లేక బీఫ్ తిన్నా, పప్పు తిన్నా, బియ్యం తిన్నా, ఆకులు తిన్నా, లేకపోతే ఇంకేదన్నా తోటకూరలు ఇవన్నీ తిన్నా, అన్నీ కూడా ఏంటయ్యి? ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలోంచి వచ్చాయి. మళ్ళీ మిగిలిపోయి పడితే మళ్ళీ ఏమైపోతాయి? మట్టిలో కలిసిపోతాయి. హల్లెలూయా. ఈ శరీరానికి మూలమే అది. అవి తినే బతుకుతుంది ఇది. ఓకేనా? అయ్యే తిని బతుకుతుంది. ఇది ఎన్ని మూలకాలతో చేయబడింది? 16 రకాల మూలకాలతో చేయబడింది. అందులో ఐరన్ ఉంది, లేకపోతే అందులో గోల్డ్ ఉంది, అందులో కాపర్ ఉంది, అందులో ఇత్తడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటితోనే ఈ శరీరం సృష్టించబడింది. దేవుడు 16 మూలకాలు తీసుకొని ఈ శరీరాన్ని తయారు చేశాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియ సోదరులారా, అందుకే కొంతమంది బియ్యం తినేస్తారు, కొంతమంది ఏమో మట్టి తినేస్తారు, కొంతమంది గోడ సున్నం గోకు తింటుంటారు. అంటే ఈ బాడీ వాటితోనే చేయబడింది. అవి లోటుగా ఉన్నాయి కాబట్టి ఏది వస్తుంది? బాడీలో అవి లోటుగా ఉన్నాయి కనుక అవి గోకు తింటా ఉంటుంది. ఇది ఎంత కాదని కొంతమంది సైకిల్ పిల్లలు వదిలేస్తుంటారు, పిల్లలు రబ్బర్లు తినేస్తుంటారు, పెన్సిల్ తినేస్తారు కొంతమంది. అంటే ఆ విటమిన్ వారికి లోపంగా ఉంది కనుక శరీరానికి అది కావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మరి ఈ లోపల ఉన్న ఆత్మకి అవే పనిచేయవు. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత తిన్నా కూడా పెరిగేది శరీరం, ఆరోగ్యంగా ఉండేది శరీరం. నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే అది దేనితో చేయబడిందో అదే కావాలి. దేవుని స్తోత్రం. అందుకే ఆదాము వాళ్ళని దేవుడు చేసినప్పుడు ఏం చేశాడు? ఆదాము వాళ్ళని కోట్లో పెట్టాడు దేవుడు. దీని తిరుదినము నిశ్చయంగా చచ్చిపోతాం. వెరీ స్మాల్ బైబిల్. హల్లెలూయా. అది తప్ప వారి దగ్గర మరో బైబిల్ లేదు. అది వారికి గోడ అంతే. దాన్ని తినకూడదనే మాట తప్ప అంతకంటే ఎక్కువ దేవుడు ఏమి చెప్పలే. ఆ కోటలో నుంచి సైతాన్ని బయటికి లాగాడు. ఎవరిని? వాక్యాన్ని నమ్మకుండా చేశాడు. వాక్యం పట్ల అవిశ్వాసాన్ని పుట్టించాడు. అందుకనే ఏం జరిగిందంటే అవ్వ పొరపాటు చేయాల్సి వచ్చింది. ఆదాము కూడా పడిపోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని వారు నమ్మలేకపోయారు. తప్పు చేయాల్సి వచ్చింది. అవ్వ అక్కడ సాతాను మాట విని ఏం చేసింది? ఇప్పుడు చూడండి, మీరు చావనే చావరు. ఎవరు చెప్పారు? సాతాను. మీరు తింటే ఏమైపోతారు? అప్పటికే వాళ్ళు దేవుళ్ళు, ఇంకేమైపోదామని. హల్లెలూయా. అప్పటికి వాళ్ళు దేవుళ్ళు కదా. వాళ్ళు పలికితే సృష్టి లోపడుతుంది, వాళ్ళు చెబుతుంటే సృష్టితో లోపడుతుంది, వారు ఏం చెప్తే అది చేస్తుంది సృష్టి. ఇంకా దేవుళ్ళు ఏంటాడు? అంతకంటే ఉన్నత స్థానం ఏముంది? కానీ అక్కడ మోసగించాడు ఎవడు? సాతాను. సర్పం రూపంలో వచ్చి మోసగించాడు. అవ్వ పడిపోయింది, ఆదాము కూడా అందులోకి లాగేసింది. సోదరి సోదరులారా, వాక్యాన్ని నమ్మకపోవడమే సంఘాల్లో నుంచి వాళ్ళకి కారణం. వాక్యాన్ని వాక్యంగా తీసుకోకపోవడమే విశ్వాసులు పైకి విశ్వాసులుగా ఉండి దేవుని శక్తి లేవారు అయిపోతా ఉన్నారు. సమస్త శక్తి నిన్ను దేవుడు దేవుడితో సృష్టించాడో ఆ వాక్యములోనే ఉంది ప్రియులారా. మన సంఘాన్ని నమ్ముతున్నాం, బయట సిద్ధాంతాలు నమ్ముతున్నాం, ఏవేవో నమ్ముతున్నాం. సాతాను బోధ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఏంటి తెలుసా? ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు, అలా ఉన్నా పర్లేదు. ఇందులో తప్పే ఉందమ్మా. కొంతమంది చెప్తారు లేని వద్దులు కలిపినప్పుడు ఇలా ఇదేనా పర్లేదు, అదేనా పర్లేదు, ఏముంది ఇందులో అని చెప్పి సింపుల్గా సాతాను ఎలా చెప్తున్నాడో
అలాగే ఈరోజు తిరిగి అదే విషయాలు సైతానుడు విశ్వాసులతో మాట్లాడుతుంటే అనేకులు వాడి మాటకు లోబడిపోతా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అందుకే దేవుడు సంఘాన్ని కట్టేటప్పుడు కూడా అక్కడ ఏమి ఇచ్చాడు? ఆయన వాక్యమే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సంఘానికి పునాది ఏంటి? వాక్యమే. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి చివరిగా ఈ మాటలు వినండి ప్రియులారా. అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, పేతురు లేచి మీరు రక్షణ పొందాలి, ఏం చేయాలి? మేము మీకులాంటి వాళ్ళు కావాలంటే, రక్షణ పొందుకోవాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఏమి చేయాలి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు పేతురు? పేతురు ఎవరు? దేవుని దగ్గర తాళపు చెవులు తీసుకున్న వ్యక్తి. దేవుడు పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది. అపోస్తలుల 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. గాడ్ ఏమంటారు? ఒక చక్కటి మాటది ఏంటంటే, దేవుడు అక్కడ సంఘానికి ఏం వేశాడు? పునాది వేశాడు. నా సంఘాన్ని నేనే కడతాను అన్నాడు. ఈ బండ మీదే కడతాను అన్నాడు. కాబట్టి ఆ బండ మీదే వేశాడు పునాది ఆయన. అదే పునాది. మారు మనసు పొందండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. బైబిల్ అడిగిన ఇటు తిరిగిన ముంచడమే నిజమైన బాప్తిస్మం. ఇంకో బాప్తిస్మం బైబిల్లో లేదండి. ముంచడమే బాప్తిస్మం. బైబిల్లో ఒక్క బాప్తిస్మే ఉంది. అదేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి అక్కడ చెప్పాడు పేతురు గారు, కరెక్ట్గా చెప్పాడు, మీరు మారు మనసు పొందండి. అసలు మారు మనసు అంటే ఏంటో తెలుసా? చాలా మంది సంఘాల్లో చేరడమే మారు మనసు అనుకుంటున్నారు. కాదండి మీ దేవుని బిడ్డలారా, అది కాదండి. దయచేసి మీరు గమనించాలి. మీరు సంఘాల కొరకు నిలబడటానికి రాలే, దేవుని కోసం నిలబడడానికి వచ్చాము. నిజమైన వాక్యం ఏంటో దాన్ని చూడాలి మనం. ఈరోజు జీవమిచ్చేది వాక్యమే తప్ప ఏ పాస్టర్ గారు ఇవ్వలేడు. చెప్పండి, ఏ సంఘం ఇవ్వలేదు, ఏ పండగానికి ఇవ్వలేదు, ఏ ఆచారం వల్ల నువ్వు బలపడవు. దేవుని వాక్యమే తిరిగి నిన్ను జీవింపజేసేది. దేవుని వాక్యములో తప్ప జీవం మరెక్కడా లేదండి. దేవుని వాక్యం మాత్రమే దేవుడై ఉన్నాడు. నువ్వు బ్రతకాలంటే తిరిగి మళ్ళీ కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెంతగా నువ్వు రావాలి. అప్పుడే నిజ క్రైస్తవుడిగా ఉండగలవు. కాబట్టి ఎప్పుడైతే వాక్యం వివరించబడుతుందో దట్ ఈస్ ద లైట్ అన్నాడు. ఏంటండి నిజమైనది ఏంటి అంటే, నీకు చూడండి, సమస్తం ఖండించబడి ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా అన్నాడు. వెలుగు చేత ప్రతిదీ ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరిచేది ఏంటి? వెలుగే. కరెక్టేనండి, వెలుగే. ఆ వెలుగు ఏంటది? ఆ ప్రకాశం ఏంటది అని చూస్తే, వ్రాయబడిన వాక్యం యొక్క వివరణే ప్రకాశమై ఉన్నది. దేవుని స్తోత్రం. నీకు తెలియదు తప్పని, కానీ వాక్యం వివరిస్తున్నప్పుడు ఆ ప్రకాశం వచ్చి తాకుతున్నప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులు, అందుకనే వాక్యం ఏముంది తెలుసా? ఎక్కడది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? నిజమైన వెలుగుండేను. చెప్పండి, నిజమైన వెలుగుండేను అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఆర్ ఫాల్స్ లైట్స్ ఆల్సో. అంతేనా? నిజమైన వెలుగు అని ఎందుకన్నాడు ఆయన? నేనే మార్గం, నేనే సత్యం అని ఎందుకన్నాడు ఆయన? అనేక మార్గాలు మనుషులు చూపిస్తున్నారు, అనేక సత్యం అని చెప్తున్నారు, నేనే సమస్త జీవం అంటున్నారు. కానీ ఖచ్చితంగా చెప్పాడు ఆయన ఏమని? నేను మాత్రమే. హల్లెలూయా. అలాగే ఈరోజు కూడా ఏమన్నాడంటే, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు. గట్టిగా చెప్పండి ఈ మాట. అది ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన వెలుగు యొక్క స్వభావం ఏంటో తెలుసా? నిన్ను వెలిగించడమే. అందుకనే ఏ క్రైస్తవుడైనా ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికే రావాలి. సంఘం దగ్గర రావడం గొప్పగా. నో, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద రియల్ చర్చ్. ఖచ్చితంగా నిజ సంఘం ఏదో నువ్వే ఏం చేయాలి?
వెతకాలి, ప్రార్థించాలి దాని గురించి. ఎటుబడితే వెళ్ళి క్రైస్తవుడని చెప్పుకుంటే చివరికి మోసపోయేది ఎవరు? మనమే. నామకాంత క్రైస్తవులుగా మిగిలిపోకండి, సంఘాల్లో సభ్యులుగా మిగిలిపోకండి, క్రీస్తుకు సాక్షులుగా రండి బయటికి. దేవుని స్తోత్రం. వై గాడ్ కాల్డ్ యు? హి హాస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అందుకే నిజవాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ వాక్యం అంటే నువ్వు గ్రహించాలి. ఈరోజు ఆ వాక్య ప్రకాశం విరివిగా ప్రకాశిస్తున్న కాలమే ఇదై ఉన్నది. దిస్ ఈస్ ద లాస్ట్ డేస్. ఇది చివరి కాలం. ఇట్స్ ద లాస్ట్ జనరేషన్. నమ్ముతారా? ఇది చివరి తరం. దీనికి మించి ఇంకా లోకము ఉండట్లే. లోక పరిస్థితులు చూడండి, చీకట్లు కమ్ముకుంటూ వస్తున్నాయి, ప్రవచనాలన్నీ జరుగుతున్నాయి. అంత్యక్రీస్తు త్వరలో రంగం మీదకి రాబోతున్నాడు. ఇశ్రాయేలును దేవుడు దర్శించబోతున్నాడు. ఇశ్రాయేలు సమయం అయిపోయింది. మనమైతే దేవుని బిడ్డలుగా పీడారా, మనకి దేవుడు చాలా కాలం సమయం ఇచ్చాడు మనకి. ఇంకా మనం ఆ పండుగ ఈ పండుగ చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ రకరకాల ఆచారాల్లో పోతూ ఉండి సమయం వృధా చేయడం మంచి పని కాదు. నా ప్రియ సోదరి సోదరుల, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. నీవే సరిగా లేని పరిస్థితుల్లో ఇతరులకు క్రైస్తవుడిగా ఇతరులకు ఎలా సాక్ష్యం నీవు చెప్పగలుగుతావు? ఈరోజు ఏది నీ సాక్ష్యం? ఏది కాలేజీలో నీ సాక్ష్యం? ఏది చేసే డ్యూటీలో నీ సాక్ష్యం? ఏది ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటావు, సంఘంలో సభ్యుడిగా ఉంటున్నావు. కెన్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ ద రియల్ క్రిస్టియన్? నువ్వు నిజమైన క్రైస్తవుడిగా రుజువు చేయగలవా ఈరోజు? ఈ సోదరి సోదరులను గమనించండి. అందుకే దేవుడు అంటున్నాడు, లేలో దేశరిల్లు. ఇంగ్లీష్లో ఏమన్నాడు? అరైజ్ అండ్ షైన్ అన్నాడు. నువ్వు లేవాలి, ముందు లేస్తే దేవుని వెలుగు నీ మీదకి వస్తా ఉంది. అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. అందుకే నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చొచ్చు ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుంది? అది వెలిగిస్తుంది. హల్లెలూయా. వెలుగు యొక్క పనే చెప్పండి, నీలో ఉన్న చీకటి తెరమేయటం. ఎంతమందికి లవ్ ఎఫైర్లు ఈ రోజున? చర్చిలకు వస్తూ ప్రేమించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సెల్ ఫోన్ ఎంతమంది చాటింగ్లు ఈరోజు? తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఎంతమంది? ప్రియ సోదరులు, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా క్రైస్తవ జీవితానికి సంబంధం లేనిది. మనం ఈ లోకము మనుషులు కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆయన వీఆర్ ద ప్రివిలేజ్ పీపుల్. మనమందరం చాలా ధన్యులైన ప్రజలు. ఇలాంటి కృప దేవుడు మనకి ఇస్తే ఈ రోజున మనం కూడా ఏవో రకాల కార్యక్రమాలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు న్యాయం? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు విడలారా, డోంట్ వేస్ట్ యువర్ యూత్. మీ యొక్క యవ్వనాన్ని పాడు చేయకండి, మీ యవ్వనాన్ని నిరుపయోగం చేయకండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక విషయంలో నీ పట్ల దేవుని చిత్తం అన్నది, ఒక ఉద్దేశంతో దేవుడిని పిలిచాడు. యు హ్యావ్ ఎ పర్పస్. చాలా మంది అంటారు, అంబేద్కర్ గారు కారణ జన్ముడండి. నువ్వు కాదేంటి కారణ జన్ముడు అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? ఒక కారణం కోసం పుట్టినోడని అర్థం. అంతేనా? ఒక దాన్ని సాధించడానికి పుట్టినోడని అర్థం. మనము కూడా దేవుని కుమారులుగా మార్చబడ్డానికి పుట్టినోళ్ళు. దేవుని స్తోత్రం. ఈ లోకములో నిలబడి దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి, ఎస్ ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్, నీ దేవుని కుమారుణ్ణి, నీ దేవుని యొక్క బిడ్డను నేనని చెప్పి సాక్ష్యం ఇవ్వడానికి నిన్ను పిలిచాడు దేవుడు. నువ్వు ఏ ఉద్దేశం లేని గాలికి తిరిగే మనిషివి కాదు. నీవు కేవలం ఉద్యోగం చేసుకొని, పెళ్లి చేసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత చచ్చిపోయి, నో నో, దిస్ ఈజ్ నాట్ ద లైఫ్. ఒక షార్ట్ పీరియడ్ టైం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఒక దాన్ని సాధించడానికి. ఈ మానవ జీవితంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నిన్నెంతో దేవుడు ప్రేమిస్తున్నాడు.
ఈ మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైంది యవ్వన కాలం. ఎంతమంది అందరూ ఇప్పుడు సాధించలేదు, నువ్వు ముందు ముందు సాధించలేదు. దిస్ ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్. నీ జీవితంలో మలుపు తిప్పే వయసు ఇది. యవ్వనస్తులారా, ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఇప్పుడు పొరపాట్లు చేయొద్దు, రాంగ్ వేలోకి వెళ్ళక ప్రయత్నం చేయకండి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు జయించలేకపోతున్నావు కొన్ని విషయాలు. ఆ మనసులో వచ్చే కామ కోరికలు జయించలేకపోతున్నావా? నీ శరీరంలో వచ్చే తలంపులను జయించలేకపోతున్నావా? నీకున్న చెడు స్నేహాలు విడిచిపెట్టుకోలేకపోతున్నావా? నీకున్న బంధకాల్లోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఆయనే ఒక వాగ్దానం, లే తేజరిల్లు, ఐ యామ్ విత్ యూ, నేనున్నాను నీతో, నిన్ను లేపేవాడిని నేను, పడిన నిన్ను బంధకాలను నిన్ను విడిపించేవాడు నేను. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. చెడుగా ఉండే నీ కథను మార్చే దేవుడు. నాట్ టుమారో, నాట్ ఆఫ్టర్ 1 year, నౌ రైట్ నౌ. ఇక్కడ నీ ఉంటే ఇక్కడ నీ కథ మార్చగలడు ఆయన. ఇఫ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్, నీ జీవితాన్ని కనుక దేవుడు సమర్పించుకోగలిగి, ప్రభువా ఐ వాంట్ టు బి ఎ రియల్ క్రిస్టియన్, నీ సరైన క్రైస్తవుడిగా, బైబిల్లో ఉన్న క్రైస్తవుడిగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా అని నువ్వు సమర్పణ చేసుకుంటే, సరైన మార్గము చూపించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు, నీ తీర్మానాన్ని గౌరవించేవాడు, నిన్ను ముందుకు నడిపించే దేవుడు, నువ్వు ఉన్న స్థితిలోంచి నిన్ను పైకి లేపగలవాడు. ఇది ఖచ్చితం నా సోదరి సోదరుడా. నువ్వు కావాలి దేవునికి. గాడ్ వాంటెడ్ యూ, హి వాంట్స్ యూ. నువ్వు కావాలి కుమార్తె, కుమారుడా, నువ్వు కావాలి దేవునికి. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు తేజరిల్లాలని, నువ్వు ప్రకాశించాలని, క్రీస్తు కొరకు జీవించాలని, ఆయన సాక్షిగా నిలబడాలని దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే ఏ వాక్యం అయితే నేను లేపగలదో ఆ వాక్యాన్ని దేవుడి కాలంలో ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని తీసుకోండి, ఆ వాక్యాన్ని నమ్మండి. వాక్యమే నీ మూలం. హల్లెలూయా. నీ మూలము లేకుండా నువ్వు బ్రతకలేవు. హల్లెలూయా. ప్రియులారా, ఏది లోపమో దాన్నే తీసుకురావాలి తప్ప ఏదో ఒకటి చేసి ఆ లోటును పూడ్చడం నీ వల్ల కాదు. నీ జీవితంలో క్రైస్తవుడిగా ఒక తృప్తి ఉందా? నాకు ఏ పాపం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పగలవా? రోజు రోజుకి పడిపోకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? క్రైస్తవుడివే ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, చాలా కాలంగా ఉన్నావు నువ్వు సంఘంలో సభ్యుడిగా సభ్యురాలుగా ఉండొచ్చు. కానీ ఒక సరైన ఒక పరిస్థితిలో కనిపించట్లే. నీకు ఒక లోటు ఉంది. ఆ లోటే దేవుని వాక్యమైంది. అక్కడికి వచ్చి ఆ దేవుని వాక్యాన్ని స్వీకరించి నువ్వు నమ్మితే తప్ప, ఆ రోజున చెప్తున్నానా, ఆదామవ్వలు ఆ వాక్యాన్ని త్రోసివేసి నశించిపోయారు. ఈరోజు నువ్వు వాక్యాన్ని స్వీకరించి మళ్ళీ ఆ మనిషిగా నువ్వు మార్చబడాలి. మీ టార్గెట్ ఏంటో మీకు తెలుసా? మళ్ళీ మొదటి మనిషిలాగే మనం అందరం మార్చబడాలి. మొదటి సంఘంలాగే మన సంఘాలు రావాలి. మొదటి సంఘం ఎంత శక్తితో ఉందో, ఎంత బలముతో ఉందో, ఎంత స్వచ్ఛంగా వాక్యాన్ని బోధించిందో, ఎలాంటి కార్యములు వారి మధ్యలో జరిగాయో చెప్పండి. అవే తిరిగి మళ్ళా మన మధ్యకు రావాలి. అది మాత్రమే నిజమైన సంఘం, అది నిజమైన క్రైస్తవ్యం. కాబట్టి ఈ రోజున అర్థం చేసుకొని మీ జీవితాలు దేవునికి అప్పగిస్తారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్? హల్లెలూయా. దేవుడు నివసించింది గుళ్ళు గోపురాల్లో కాదు. గాడ్ వాంటెడ్ టు లివ్స్ ఇన్ యూ. నీ శరీరమే ఆయన ఆలయం. నీలోకి రావాలని కోరుతున్నాడు. ఆనాడు ఆదాములో ఉన్నాడు కాబట్టి సృష్టి ఆదామును చూసి వణికిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి సృష్టి దేవుని మాటకు అక్కడ లోబడింది. ఆదాముని చూడలే, ఆదాములో ఉన్న దేవుణ్ణి చూసింది అది. హల్లెలూయా. ఈరోజు నీలో నాలో అది లేదు కాబట్టి సృష్టి కూడా మన మీద ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొందండి, సరైన బాప్తిస్మం తీసుకోండి.
పరిశుద్ధాత్మతో నింపబడండి, అప్పుడే దేవుడు నీలో ఉంటాడు. అది నిజ క్రైస్తవ్యం. అందుకే దేవుడిని పిలిచాడు. ఆ ఉద్దేశం నెరవేరాలంటే నువ్వు భూమి మీదకి రావాలి, ఇక్కడ వాక్యం వినాలి, లోబడాలి, జీవితాన్ని సమర్పించాలి. అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది. అందుకే లేవండి. ఏమన్నాడు? లేమో, నీకు వెలుగు, ధ్యాస వెళ్ళము, నీకు వెలుగు వచ్చింది. అందుచేత ప్రభు చెప్తున్నాడు ఏమని? నిద్రించుచున్న నీవు ఎక్కడ నిద్రపోతున్నావు? లోకములోనా, పాపాల్లోనా, ఆచారముల్లోనా, శరీర ఆశలు కోరికల్లోనా, చదువులోనా, ఉద్యోగంలోనా, సంసారం పిల్లల్లోనా, ఎక్కడ నిద్రపోతున్నావు? అక్కడి నుంచే దేవుడు లెమ్మంటున్నాడు. క్రీస్తుని మీద ప్రకాశించను, దినములు చెడ్డవి, సమయం అయిపోతా ఉంది. ఇప్పటికైనా ప్రకాశిద్దామా? ఆరిపోయిన దీపాలాగా కూర్చుందామా? పీడారా? వద్దు పీడారా, ప్రకాశిద్దాం మనం. క్రైస్తవుడా, నువ్వెవరో లోకానికి ఎదురు తిరిగి నిలబడేవాడు. ఎవరో క్రైస్తవుడా, నీవు సైతాన్ని తరిమి కొట్టేవాడవు. చీకటిని తరిమి కొట్టే జీవితం అనేది, చీకటిని పారద్రోలే జీవితం అనేది. ఎందుకంటే నీలో ఉన్న వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వెలుగు చూసినప్పుడు ఏ దెయ్యం నిన్నేమి చేయలేదు. ఇప్పటికైనా గ్రహించుకొని రోషం తెచ్చుకొని నిజ క్రైస్తవులుగా బతుకుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాము. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడతారా? దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. పిల్లారా, సమర్పించుకుందాం మన జీవితాలు. ఇది ఒక చక్కటి అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి పిల్లారా. లోకములు ఎంతో మంది యవ్వనస్తులు అనేకమైన వాటికి బానిసలు అయిపోతా ఉన్నారు. ఎంతో మంది ఈ రోజున బయట తిరుగుతున్నారు. నువ్వైతే ఇక్కడ ఉన్నావు, ప్రేమ గల దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఈ కూడికి ఒకవేళ నీ ఒక్కడితోనే ఒక్కదానితోనే మాట్లాడడానికి దేవుడు ఇచ్చాడేమో, నాకు తెలియదు ప్రియులారా. నువ్వు ఎలాంటి క్రైస్తవురాలో, ఎలాంటి దేవుని బిడ్డవో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటో నాకైతే తెలియదు. కానీ దేవుడు అన్ని చూసి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? ఒక రోషంగా నిజమైన క్రైస్తవుడిగా, ఒక నిజమైన క్రైస్తవురాలుగా జీవించాలనుకుంటున్నావా? ఏదో ఒక నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థమైన దేవుని బిడ్డగా అలాగే పేరు చెప్పుకొని సాగిపోతావా? పేరు మాత్రానికే నువ్వు క్రైస్తవుడువా? జీవం ఉందా నీలో? నీలో ప్రకాశం ఉన్నదా? తగ్గిపోయిందా? ఆరిపోయిందా? నిద్రిస్తున్నావా? నీవు మత్తులో ఉన్నావా? లోకములో ఎక్కడున్నావు సోదరుడా? ఒక స్వరం వినబడుతుంది ఈరోజు. లిమ్ము, తేజనిల్లుము. యవనస్తులారా, నిన్ను కబలించడానికి లోకం ఎదురు చూస్తా ఉంది. నిన్ను లాగి వేయడానికి లోకం ఎదురు చూస్తా ఉంది. నిన్ను ఎత్తుకుపోవాలని చూస్తుంది. నిన్ను క్యాప్చర్ చేయాలని చూస్తా ఉంది. ఎన్నో పాపాలు చుట్టూ ముగాయి నీకు. ఎన్నో దుష్ట శక్తులు నీ మీద పని చేస్తా ఉన్నాయి. నేను లాక్కుపోవాలని చూస్తున్నాయి. బట్ దేర్ ఇస్ గాడ్. దేవుడు ఉన్నాడు అక్కడ. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయనకు కావాలి. ఆయన కొరకు జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది సోదరి సోదరుడా. ఒక నిజమైన క్రైస్తవురాలుగా, ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించాలనే ఆశ నీకు కలుగుతుందా? ఈ రోజున ప్రియ సోదరి సోదరుడా, నీకు తెలుసు నువ్వు ఎంత ఊడిపోయావో. నీ అంతరంగంలో ఏమీ లేదో నీకు తెలుసు. సమాధానం లేని వాడికి ఉన్నాడు. సంఘర్షణ లోపల ఎన్నో కాలం అనుకుంటున్నా, ఎంతో కాలం నుంచి అనుకుంటున్నా ప్రభు కోసం బ్రతకాలని, నిలకడగా జీవించాలని, దేవునికి ఇచ్చిన మాట తప్పకూడదని ఎన్నో సార్లు అనుకుంటున్నాను. ప్రతిసారి తప్పిపోతున్నా, చేయాల్సింది చేయలేకపోతున్నా, ప్రభు కోసం నమ్మకంగా ఉండలేకపోతున్నా. ఒక ఆరిపోయిన దీపంలో ఉంది నా జీవితం. ఒక నామకాంతిగా సాగిపోతున్నాను తప్ప నాలో శక్తి లేదు. బైబిల్లో ఉన్న భక్తులకు నాకు సంబంధం లేని జీవితం జీవిస్తున్నా. ఆ నిజమైన
ఆ మొదటి మనిషిలా బ్రతకలేదు ఈ రోజున, నీ కరెక్ట్గా లేరు నా జీవితంలో అని ఎంతమంది నిజంగా లోపల లోపల బాధపడుతున్నారు పిల్లరా. అలా బాధపడి వాళ్ళు ఉంటే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈరోజు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అలా ఉండడం దేవునికి ఇష్టం కాదు. ఆ రకమైన జీవితాన్ని జీవించడం దేవునికి ఇష్టం కాదు. ఆ రకంగా నువ్వు బ్రతకాలని, అలాగే చనిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. నిన్ను ఒక నిజ క్రైస్తవుడిగా నిలబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకే ఈ యొక్క యవనస్తుల కూడికలు, నువ్వు యవనస్తురాలు కాకపోయినా వచ్చావు ఇక్కడికి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, సహోదరి, ఒక్కసారి చూడండి, యవన బిడ్డలారా, మీకు దేవుడు ఇస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఒక అద్భుతమైన సమయం ఇది. ఇక్కడ మాత్రమే నీకు సెక్యూరిటీ ఉంది, ఇక్కడ మాత్రమే నీకు భద్రత ఉంది. ఓ దేవుడిని కాదనుకుంటే నిన్ను కాపాడేవాడు లేడు. సోదరి, సోదరుడు, ఈ రోజు ఒక్కసారి ఆలోచిస్తావా? నీ జీవితం కోసం తలస్తావా? నీ జీవితాన్ని తీసుకొచ్చి దేవుని చేతిలో పెడతావా? దేవుడు ఏమైనా చేయగలడు. నీ కథనే మార్చి నిన్నేమైనా చేయగలడు. నీకు ఏదైనా ఇవ్వగలడు ఆయన. ఎంత శక్తివంతంగా నిలబెట్టగలడు ఆయన. నీకు పడిపోతున్న జీవితం నీలో లేకుండా చేయగలడు ఆయన. ఒక రోషం గల దేవుని బిడ్డగా నిలబెట్టగల దేవుడు ఈ రోజున ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ గాడ్ ఈజ్ హియర్? నీతో మాట్లాడాడు. కొన్ని మాటలు నీ హృదయాన్ని తాకాయి. ఎందుకు తాకుతున్నాయి? గాడ్ సో లవ్ యూ. దేవుడు నిన్నెంతో ప్రేమించాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి ఇక్కడి నుంచి ఒక సరైన ఒక మంచి క్రైస్తవుడిగా, చక్కటి దేవుని బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నా. ఎంతవరకు ఎన్నో వాటములు నాలో ఉన్నాయి, ఎన్నో పతనాలు నాలో ఉన్నాయి. నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నేను దేవునికి మాటించి తప్పిపోయాను. చల్లారిపోయిన జీవితం అయిపోయింది. నాలుగు రోషం లేదు దేవుని గురించి. ఇది నిజమే. నేను లేవాలి సారి, నేను లేవాలి, నిలబడాలి ఖచ్చితంగా అని ఎంతోమందికి అనిపిస్తుంది. ఎంతమంది అట్లా కోరుకుంటున్నారు ఈరోజు. దేవునికి మీ జీవితాన్ని ఇవ్వడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు పిల్లలు? హౌ మెనీ ఆఫ్ యు టు సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్? ఎంతమంది మీలో దేవునికి మీ జీవితాన్ని సమర్పించాలని ఆశపడుతున్నారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి, నేను ఇక్కడున్నాను, నా ప్రభు నన్ను చూడు, నా జీవితానికి ఇస్తున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, యవన బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక, నా జీవితం కరెక్ట్గా లేదు నాయన, సరైన విధానంలో లేదు ప్రభు, పేరు మట్టుకే చెప్పుకుంటున్నా, నా హృదయం అంతా కలుషితంగా ఉంది, నా హృదయ తలంపులు బాగలే, నా ఆలోచనలు మంచిగా లేవులేవా, ఐఎమ్ వెరీ సారీ, ఎన్నో మాటలు తప్పిపోయాను ప్రభు, సరిగా లేని నేను ఈ రోజున ఏది చూడకూడదు అదే చూస్తున్నా సెల్ ఫోన్లో, ఏది కాదనుకున్నాను అదే నా కళ్ళ ముందుకు వస్తుంది, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. ఈరోజు నువ్వు సృష్టికర్తైన దేవుడు, నన్ను ఎలాగైనా మార్చగల దేవుడు నాయన, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఎంతమంది ఇష్టంగా సిద్ధపడతారో అలాంటి వారు మాత్రమే కూడా చేయబోయి ఎంత వచ్చిపోయినారు. ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు, ఎవరు మిమ్మల్ని గరిబిని చేయరు. ఈ ఒక్క తీర్మానము మీ చెయ్యి ఎత్తుట ఈ రోజున నీ జీవితానికి పెద్ద మలుపుగా మారిపోవచ్చు. ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు ఏదో కార్యము చేయబోతాం మొదలు పెడతాను. ఇఫ్ యు వాంట్ టు రైజ్ యువర్ హ్యాండ్, దయచేసి మీరు కనుక చేయి పైకెత్తాలంటే ఎత్తండి. మనుషులు ఎవరిని చూడకండి, ఎవరు కళ్ళు తెరిచి చూడకండి, కేవలం మీ మట్టుగా మీరు దేవుడితో మాట్లాడండి. దేవుడి కూడా నీ మాట వింటున్నాడు. ఓ చేతులు అనేక మంది సహోదరులు, అనేక మంది బ్రదర్స్ చాలా మంది చేతులు ఎత్తారు. ఓ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అలాగే సిస్టర్స్ కూడా కొంతమంది చేతులు ఎత్తారు, వారిని కూడా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీ వయసుతో నిమిత్తము లేదు, దేవుడికి కావాలి ఈ రోజున. ఎవరైనా సరే ఓడిపోయిన వాళ్ళు, ఎవరికన్నా దేవుడు సహాయం చేయగలడు ఈ రోజున. ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సరెండర్ అయిపోండి, దేవునికి మీ జీవితం సమర్పించండి, సమర్పించండి ప్రియులారా. మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రియులారా. చేతులెత్తిన ప్రతి వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవుడా,
మేమెవరిని మార్చలేము ఆయన. మమ్మల్ని మార్చిన వాడు నీవే. నా యవ్వనంలో నన్ను పట్టుకున్న దేవుడు. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం మాటలు తండ్రి ఇక్కడ చెప్పబడ్డాయి. ఓ ప్రభా, కొంచెం మాటలే వారికి అవి ప్రయోజనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది నా మాటలు తాకే నాకైతే తెలియదు. చాలామంది బిడ్డలు చేతులు ఎత్తారు. చేతులు ఎత్తిన వారిని తప్పకుండా దర్శించు దేవ. వారిని నీ చేతుల్లో పెడుతున్నారు. నువ్వు సృష్టికర్తల దేవుడు. ఎవరిని ఎక్కడి నుంచి లాగలవు దేవా. బంధకాల్లో పొడియుండి నిరీక్షణ గలవాళ్ళారా, రండి మీ కోటల్లో ప్రవేశించడం చెప్తున్నావు. సైతాన్ని ఎన్నో బంధకాలు పెట్టుండొచ్చు మనిషికి. ఎవరు ఏ చెయ్యి ఎక్కడి నుంచి ఎత్తారో నీకు తెలుసు నాయన. ప్లీజ్ క్యాచ్ దెమ్ లార్డ్. వారి చేతులు పట్టుకోను ఆయన. వారిని పైకి లాగండి దేవా. ఆ భూమిలో నుంచి పడిపోతున్న స్థితిలో నుంచి, పడుతూ లెగుస్తున్న స్థితిలో నుంచి వారిని లేపండి దేవా. రోషగల బిడ్డలుగా మార్చండి దేవా. బలమైన కార్యవాళ్ళు చేయను ఆయన. నీ ఆత్మ వారిని ద్వారములు కాపాడు. ప్లీజ్ గో. లెట్ ది స్పిరిట్ టచ్ ఎవరీ హార్ట్. నీ ఆత్మ ప్రతి వారిని తోగునట్లుగా చేయండి. ఈ రోజు నుంచి వారికి మార్పులు ఇవ్వండి. శక్తిగల కార్యములు చేయండి దేవా. బలపరచు ఆయన. ప్రతి ఎవరిని బిడ్డను సాక్షిగా నిలబెట్టండి. వారి పట్ల నీ ఉద్దేశం ఏంటో బయలుపరచు ఆయన. వారితో మాట్లాడు ప్రభా. నీతో సంభాషించే బిడ్డలుగా చేయండి. నీతో సహవాసం చేసే ఆ పడిపోయిన స్థితి నుంచి తిరిగి మళ్ళా పైకి ఎత్తండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి. ప్రతి బిడ్డను బలపరచండి దేవా. ఈ రోజు నుంచి వారు ఓడి నీలో అద్భుతంగా సాగి శక్తి బలమైన కార్యము చేయండి. బిడ్డ జీవితంలో నిన్ను చూపించండి. ఇదే మహిమ పొందమని, కొడుకుని ఆశీర్వదించమని, ధ్యానం జరిగే కొడుకులో కూడా తోడుగా నీ దాసుని వాడుకోమని, చేతులెత్తిన ప్రతి బిడ్డను కూడా నీకే అప్పగించుకుంటూ, నీకే వారిని సమర్పిస్తూ నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ సార్ కూర్చోండి.